అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. గత 3 సంవత్సరాలు క్లైమాక్స్లో సముద్రం దగ్గర ఉదయ్ కిరణ్ ఏడుస్తూ ఉంటాడు. అవును. సునీల్ ఉదయ్ కిరణ్ దగ్గరికి వచ్చి ఒక్కోసారి వర్షం కూడా మనకు మేలు చేస్తుందిరా, కన్నిటిని కనిపించకుండా చేస్తున్నప్పుడు ఆయన బ్లోఅవుట్ అయిపోతాడు అప్పుడు. సో ఆ రోజు షూటింగ్ అప్పుడు అది ఎలా జరిగింది? ఆ డైలాగ్ చెప్పినప్పుడే నాకు డైరెక్టర్గా అడ్వాన్స్ ఇచ్చారు. అవునా? మీరు ఉదయ్ కిరణ్ గారు ఒక హోటల్లో ఉంటే ఆ హోటల్ స్టాఫ్ కానీ పోలీసులు కానీ మీరు పెట్టుకున్న మనుషులు కానీ ఎవ్వరు ఆ జనాల్ని ఆపలేక వైజాగ్లో ఉదయ్ కిరణ్ దాచిపెట్టాల్సి వచ్చిందంట. దాచి కిచెన్లో నుంచి మారుతి కారు, మా పెద్దనాన్న గారు మారుతి కారులో ఎంతమంది వచ్చేసారు? 1,00,000 మంది ఉంటారు. జస్ట్ ఉదయ్ కిరణ్ అక్కడ ఉన్నారని తెలిసి కేవలం ఉదయ్ కిరణ్ నాకు దిగాడని తెలుసు. మేము ఉదయ్ కిరణ్ తీసుకొచ్చి క్రౌడ్కి అలా చీటప్ చేయించాం. చెయ్యద్ది కింద 1,00,000 మంది. గూస్ బంప్స్ వస్తుంది సార్ మీరు చెప్తుంటే. శ్రీరామ్ విషయానికి వస్తే కూడా సినిమా చాలా బాగుంటుంది, బట్ రావాల్సినంత సక్సెస్ రాలేదేమో శ్రీరామ్. ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. 24 షీట్ తీసింది అది కాదు కదా. నేనే డిసప్పాయింట్ అయిపోయానంటే సినిమా ఉదయ్ కిరణ్ గారు చనిపోయారు అనే విషయం మీద ఆ పెయిన్ ఎలా భరించారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు? బేసిక్గా నాకు పెయిన్ కంటే కోపం ఎక్కువ. ఐ హేట్ సూసైడల్ టెండెన్సీస్. ఎంత దీనమైన స్థితిలో ఉన్నా ఏదైనా సరే మన జీవితం కంటే ఏది గొప్పది కాదు. ఐ హేట్ హిమ్ ఫర్ ఎవర్, ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్, ఫర్ ఓన్లీ దిస్ యాక్ట్. చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా సక్సెస్తో మీట్లో స్టేజ్ మీద మాట్లాడుతూ ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిది, మనం ఇక్కడ ఏమిస్తే మనకు అదే కనిపిస్తుంది, ఇక్కడ ట్రాప్ చేయడము ఇంకోటి చేయడము ఉండదు అని చెప్పి చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సింగర్ చిన్మయ్య గారు ఆపోజిట్గా రియాక్ట్ అవుతూ తన స్టేట్మెంట్ తను పాస్ చేశారు. మీరు కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఎవడైనా కొంచెం మంచి చేద్దామని రాగానే కాలర్ పట్టుకున్నాం. హాయ్, వెల్కమ్ టు మై షో. గత 3 సంవత్సరాల నుంచి Feb 14th అంటే లవర్స్ డే ఎప్పుడు వచ్చినా సరే ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటూ వినిపిస్తూనే ఉంది, కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆ సినిమా ఏదో కాదు, మనసంతా నువ్వే. అయితే అందరి అంచనాలను నిజం చేస్తూ ఈ Feb 14th మనసంతా నువ్వే సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా డైరెక్టర్ వీణ ఆదిత్య గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి ఆ సినిమా విశేషాలు, అలాగే ఆయన సినీ కెరీర్ విశేషాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ. సార్, కొన్ని సినిమాలు అంటే నేను రైటర్ అయిన కొత్తల్లో అజరామరం అనే ఒక పదం నాకు తెలిసింది, ఎక్కడ చదువుకుంటాను అట్లా. అంటే ఎప్పటికీ చిరంజీవి కొన్ని అంటే ఎప్పటికీ మర్చిపోలేము. కొన్ని సినిమాలు ఆ లిస్టులో ఉంటాయి, అయితే ఆ లిస్ట్ చాలా చిన్నదిగా ఉంటుంది, ఎప్పటికీ ఆ సినిమాలు మర్చిపోలేము. తెలుగు సినిమా చరిత్రలో మనసంతా నువ్వే స్థానం కూడా అటువంటిదే. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఐఎమ్ బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ. అజరామరం అన్నది పెద్ద మాట. అంటే మేము అంతా కె విశ్వనాథ్ గారి సినిమాల గురించి రాసేటప్పుడు సార్, బాలచంద్ర గారి సినిమాలు, దాసర్ గారి సినిమాలు, రాఘవేంద్రరావు గారు కల్ట్ క్లాసిక్ హిట్స్ సార్, అలా, అలాగే క్రాంతి కుమార్ గారు, సీతారామయ్య గారు, మన అలా కొన్ని సినిమాలు ఉంటాయి. మాతృదేవో భవ సార్, అలాంటి ఒక కల్ట్ క్లాసిక్ లిస్ట్లో నేను చేసిన ఫస్ట్ సినిమా ఉంటుంది అన్నది నాకు తీసేటప్పుడు తెలియదు. అయ్యాక ప్రేక్షకుల ఆదరణను బట్టి దాని రేంజ్. సో మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ఆడియన్స్కే ఫస్ట్. అయితే మనం ఇంటర్వ్యూ కూడా ఆడియన్స్తోనే స్టార్ట్ చేద్దాం సార్. గత 3 సంవత్సరాల నుంచి మనసంతా నువ్వే రీరిలీజ్ అవుద్ది అని చెప్పి ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు, ఆడియన్స్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు గత 3 సంవత్సరాలుగా జరిగింది, ఈ సంవత్సరం మాత్రం అద్భుతం జరగబోతుంది, కారణం ఏంటి? అదే ఎవ్రీ టైమ్ ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ వస్తుండే వ్యాలంటైన్స్ డేకి, ఎవరో ఒక ఉదయ్ కిరణ్ ఫ్యాన్ ఇది రిలీజ్ 4Kలో అని. ఆ తర్వాత నాకు అది పంపించి దీన్ని ఎలాగైనా ట్రై చేయండి సార్ అని చాలామంది ఫేస్బుక్లో, ఇన్స్టాలో రిక్వెస్ట్లు పెట్టేవాళ్ళు. ఒక ఆయన చక్కెర అని మా చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయన రిలీజ్లు చేసే ఉద్దేశం ఉంది, ఆయనకి ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి నేను రైట్స్ తీసుకుని చేస్తానండి అని ఆయన ముందుకు వచ్చాడు. 1 ఆఫ్ ద ఇయర్స్ పాపం. తన ఆర్టిస్ట్, ఆస్పైరింగ్ యాక్టర్, హీరో, కానీ తనకి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చాడు ఆయన. వస్తే
ప్రిపేర్ అయ్యాము. ఎంఎస్ రాజు గారి దగ్గర పంపించాము. కానీ అన్ఫార్చునేట్లీ ఒరిజినల్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్, ఆయన దగ్గర లేవు రైట్స్. అదేంటి? అంటే ప్రొడ్యూసర్ ఇష్టం, అమ్మేయచ్చు. ఓకే, అవుట్లెట్ అమ్మేస్తాడు. రీ రిలీజ్ అంటే అవుట్ రైట్ ఎప్పుడు చాలా మందికి రకరకాలుగా అమ్మేశారు, విడిగా అమ్మారు, కలిపి అమ్మారు తెలియదు. బట్ ఆయన దగ్గర అసలు ఒక్క రైట్ కూడా లేదు ఇప్పుడు. సో ఎంఎస్ రాజు గారి దగ్గర రైట్స్ లేకపోతే ఆయన ఎవరికి అమ్మారు అనేది వాళ్ళకి ట్రాక్ చేసి వాళ్ళని అప్రోచ్ అయ్యాం. అయితే వాళ్ళు చేస్తే మేమే చేసుకుంటాము, మాకు అమ్మే ఉద్దేశం లేదు. అంటే అమ్మితే ఎక్కువ డబ్బులు రావు, రిలీజ్ అయితే అట్లీస్ట్ కొంత ఎక్కువ వాల్యూ ఉంటుంది. సర్ప్రైజింగ్లీ ఈ సంవత్సరం ప్రైమ్ షో అని మన హనుమాన్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారు, చైతన్య రెడ్డి గారు, వాళ్ళు శ్రీమాత క్రియేషన్స్ అని రవికాంత్ రెడ్డి గారు, రఘురామ్ రెడ్డి గారితో కలిసి వాళ్ళు రిలీజ్. నేను షాక్ అయ్యా, అరే సచ్ ఎ బిగ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాక, మన స్టూడియోకి వచ్చాకే చైతన్య రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ మెసేజ్ పెట్టా, థ్యాంక్స్ ఫర్ రిలీజింగ్ మై ఫస్ట్ ఫిల్మ్. అయితే వీళ్ళల్లో రఘురామ్ రెడ్డి గారు నన్ను కలిశారు. కలిసేటప్పుడు కూడా నేను, ఆయన నాకు పరిచయం లేదు కాబట్టి న్యాచురలీ లాస్ట్ టైం లాగా ఎవరో అప్రోచ్ అవుతున్నారు నన్ను టు ఆస్క్ ఫర్ ద రైట్స్ అనుకున్నా. కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కలుస్తున్నామని తెలీదు. సరే ఆర్పి పట్నాయక్ గారిని కూడా రమ్మన్నా. ఆయన ఎందుకంటే ఆయనతోనూ టచ్లోకి వెళ్ళారు, నాతోనూ వెళ్ళారు. అయితే ఇద్దరం కలిసేద్దామని చెప్పి వెన్ వీ మెట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ప్లాన్ చెప్పారు. మేము ఇలా ప్రసాద్స్లో 4K చేస్తున్నాము, మీరు కాపీ రెడీ అవ్వగానే మీరు ఒకసారి పిక్చర్ చెక్ చేసుకోండి క్వాలిటీ, తర్వాత సౌండ్తో కలిపి మనం క్యూబ్లో సౌండ్ ఉంది, డిటిఎస్ స్టీరియో మిక్స్ డిటిఎస్. సో మనము అక్కడి నుంచి పిక్చర్ సౌండ్ కలిపి మనం అలాగూ సెన్సార్ చేయాల్సిన నెసిటీ లేదు, కత్తిరింపులు ఎడిషన్స్ డిలిషన్స్ ఏమీ లేవు, నెసిటీ లేదు. సినిమా క్రిస్ప్గా ఉంది, యాజ్ ఇట్ ఈస్ బాగుంది కాబట్టి అలాగే రిలీజ్ చేస్తున్నాము. సో సెన్సార్ పనులు ఏం లేవు, మీరు ఒకసారి ప్రింట్ చూద్దురు కానీ అన్నారు. ప్రసాద్ ల్యాబ్లో నాకు డిఐ డిపార్ట్మెంట్లో ఫస్ట్ రీల్ చూపించారు, కరెక్షన్స్ చెప్పాను. మళ్ళీ వాళ్ళు చాలా శ్రద్ధగా బాగా చేశారు ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు. ఆ 4K కన్వర్షన్లో సినిమా ఇంకా బాగుంది. ఓకే, సో ఇలా ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత బుక్ మై షోలో ఒక్కొక్క థియేటర్ పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంకా రేపు ఎల్లుండో మొత్తం మన మల్టీప్లెక్స్ కూడా ఫిల్ అయిపోతాయండి, అన్నీ సెటిల్ అవుతాయి షోస్ అన్నీ. ఎన్ని థియేటర్ హైదరాబాద్ మ్యాక్సిమం 40 పైన ఉన్నట్టున్నాయి. సో కొంచెం గ్రాండ్ రిలీజ్ లాగే చేస్తున్నారు. పైగా 1 డే రిలీజ్ ఏమో వ్యాలంటైన్స్ డే సందర్భంగా అనుకున్నా, కాదు 1 వీక్ అండి ఇది. రెగ్యులర్ పెద్ద సినిమాలు రిలీజ్ లాగే చేస్తున్నాము అని చెప్పారు వాళ్ళు. ఉదయ్ కిరణ్ని మళ్ళీ ఆ తెర మీద చూడాలని, మనసంతా నువ్వే సినిమా ఆ ఎమోషన్ని, ఆ లవ్ ఫీల్ని మళ్ళీ పొందాలని చాలామంది వెయిటింగ్ సార్. అది 1 వీక్ అయినా అద్భుతంగా ఆడుద్ది. బట్ మనం ఒక్కసారి జర్నీని గుర్తు చేసుకుందాము, మనసంతా నువ్వే జర్నీని. మీకు అది మొదటి సినిమా. అప్పటికి ఉదయ్ కిరణ్ గారు చిత్రం, నువ్వు నేను, ఈ 2 సినిమాలు చేసి ఉన్నారు. అసలు మీ ఇద్దరు ఆ కొలాబరేషన్ ఎలా జరిగింది? మీ ఇద్దరం ఫస్ట్ కలిసింది చిత్రం రిలీజ్ రోజు మార్నింగ్ షో. ఓకే, కలిసి చూసాం. దశరథ్ నాకు ఫ్రెండ్, డైరెక్టర్ దశరథ్ గారు, ఆయనే పిలిచాడు నన్ను చిత్రం మార్నింగ్ షోకి. నాకు అప్పటికే ఆర్పి పట్నాయక్ గారు బాగా క్లోజు, కులశేఖర్ బాగా క్లోజు. సో అందరం కలిసి అక్కడ నల్గొండ క్రాస్ రోడ్స్లో ఒక పెద్ద థియేటర్లో, నేను కొంచెం లేట్గా వెళ్ళాను, ట్రాఫిక్లో వెళ్ళేసరికి సినిమా కొంచెం స్టార్ట్ అయింది బిగినింగ్. సో సీట్లు ఎత్తుకొని టైం వేస్ట్ చేయటం కానీ అలా వెళ్ళి బాల్కనీలో సీట్లకి మధ్యలో స్టెప్స్ మీద కూర్చుని, అక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు. సో హౌస్ ఫుల్ అయిపోయింది కాబట్టి చిత్రం పాటలు పెద్ద హిట్ కదా. సో న్యాచురల్లీ యంగ్ క్రౌడ్ అందరూ ఓపెనింగ్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. సో ఇంటర్వెల్లో చూస్తే నా పక్కన కూర్చున్నది ఉదయ్ కిరణ్. అక్కడి నుంచి మేము పరిచయం చేసుకుని, అప్పటికే నేను జయంత్ సి పరంజీ గారి దగ్గర 3 సూపర్ హిట్ సినిమాలు పనిచేసి బయటకు వచ్చి సురేష్ ప్రొడక్షన్స్లో చేశారు కదా, ప్రేమించుకుందాం రాకి బావ గారు బన్నారు. సో న్యాచురల్లీ అతను కూడా ఇంక రేపు మోపో డైరెక్టర్ అవుతాను అన్నది మా ఫ్రెండ్స్ ద్వారా, ఆర్పి గారు, కులశేఖర్, దశరథ్ ద్వారా విని, ఇంకా దెన్ వీ స్టార్టెడ్ అసోసియేటింగ్ టుగెదర్. ఇంకా ఎలా ఏ రేంజ్ కంటే, నా ఫస్ట్ సినిమా నీతోనే చేస్తా, మంచి లవ్ స్టోరీ చేస్తా, నీతో చేస్తా, హూ ఎవర్ బీ ద ప్రొడ్యూసర్. అలా 2-3 ఆఫర్లు పర్సూ చేసాం. అవి వర్కౌట్ అవ్వలేదు. ఆ ప్రొడ్యూసర్స్ ఇంకా సమంగా ఏముందండి, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ సెట్ అవ్వాలంటే
ఒక రైటర్ గానో డైరెక్టర్ గానో నన్ను అడిగితే మీకు నచ్చే వరకు నేను సీన్లు చెప్తా. సార్ కానీ ఒక ప్రొడ్యూసర్గా మీ పారామీటర్ ఏమిటి? ఒక ఆఫీస్ తీయటము, నాకు అడ్వాన్స్ ఇవ్వటము, హీరోకి అడ్వాన్స్ ఇవ్వటము, అవును మిగిలిన నేను సీన్లు తీసినట్టు మీరు డబ్బులు తీయకపోతే ప్రాజెక్టులు జరగ అంతే కదా, ఎవరు కరెక్ట్ parameter కరెక్ట్ వాళ్ళు. సో అలా చూస్తే నేను ఆ మధ్యలో నేను ఒకసారి యూఎస్కి వెళ్ళాను. అక్కడ కో డైరెక్టర్గా గుమ్మలూరు శాస్త్రి గారికి అటోమిక్ 18 సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పంపించారు నన్ను. ఇంకా జస్ట్ బిఫోర్ బికమింగ్ ఏ డైరెక్టర్ రాగానే ఎంఎస్ రాజు గారు కాల్ చేశారు. చేసి ఇలాగా ఎస్ గోపాల్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే అప్పటికే దుర్గా ఆర్ట్స్లో కథ చెప్పుకున్నాను మహేష్ బాబుకి ఒక లవ్ స్టోరీ. సో రామోజీరావు గారికి ఒకటి చెప్పుకున్నాను. ఇలా రకరకాలుగా నా ప్రయత్నాలు ఫస్ట్ టైం పరశూరు వెంకటేశ్వర గారు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ ఆయన కూడా తీసుకెళ్ళి దగ్గరుండి కథలు చెప్పిస్తూ ఉండేవాళ్ళు నాతో, రామానాయుడు గారికి, రామోజీరావు గారికి, అందరికీ. నాకు ఒక 14 ఆఫర్లు దాకా ఉన్నాయి అప్పటికే. ఓకే, లాంచ్ అవ్వడానికి 14 ఆఫర్లు రెడీగా నేను తలుచుకుంటే పెద్ద హీరోలతోనే లాంచ్ అయిపోయే అవకాశము నేను ఓకే అనుకుంటే. కానీ నాకేంటంటే ఫస్ట్ సినిమా పూర్తిగా అంటే ఒక హీరో ఇమేజు, హీరో ఫైట్లు, హీరో అభిమానుల వల్ల వచ్చే ఓపెనింగ్స్ కాకుండా జనరల్ సినిమా ఆడియన్స్ని నేను ఎంగేజ్ చేయగలనా లేదా. సో ఒక చిన్న బడ్జెట్లో మోర్ ఆన్ రైటింగ్, నా బ్రెయిన్ మీద ఎక్కువ ఉండి నా డెసిషన్ మేకింగ్ మీద సినిమా రీజనబుల్గా బాగుంటే ఇండస్ట్రీలో కంటిన్యూ అవుదాము, ఫ్లాప్ అయితే ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నా. ఎందుకంటే ఇది నాకౌట్ సిస్టమ్ ఉన్న ఇండస్ట్రీ, దీంట్లో కన్సిస్టెన్సీనే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే, ఇప్పుడు చేయలే, అప్పుడు చేయలే. మన అవసరం ఇండస్ట్రీకో ప్రేక్షకులకు ఉన్నంతవరకే మనం ఉండాలని నేను కాలేజీలో రాసుకున్నాను. కానీ నా ఫస్ట్ సినిమా ఎవరికి చేసినా సూపర్ హిట్ అవుతుందని అనుకునేవాడిని. అదొక కాన్ఫిడెన్స్. ఎందుకంటే అప్పటికి నా ట్రైనింగ్ అలాంటిది. సంగీతం శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి గారు, కేఎస్ మదన్ గారు, సో చాలా స్ట్రాంగ్ ట్రైనింగ్. పరశుర్ బ్రదర్స్, సత్యానంద్ గారు, జంజాల గారు, రావు కొండలరావు గారు నన్ను తీసుకొచ్చింది. సో ఆయనతో అసోసియేషను, ఇలాగా అద్భుతమైన గురువుల పరంపరలో నుంచి వచ్చాను నేను. అందులో ఫస్ట్ మెంటారే సంగీతం శ్రీనివాసరావు గారు అంటే అసలు ఇంకా అంతే కదా, ఆయన ఒక ఎన్సైక్లోపీడియా. అలా సో న్యాచురల్లీ నాకు కాన్ఫిడెన్స్ ఉండే. విజయవాడ నుంచి హైదరాబాద్ 262 కిలోమీటర్లు అని మైల్ రాయి అంత ఫిక్స్డ్. నా ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అని అంత ఫిక్స్డ్ అంటుండే నా అందరితో. సో నేను అక్కడి నుంచి వచ్చా కాబట్టి విజయవాడ. సో అలాంటి కాన్ఫిడెన్స్లో సినిమా ఆడుతూ పడుతూ చేసేసాం మనసంతో. ఎంఎస్ రాజు గారు అడగటం, కూర్చుని వీ స్టార్టెడ్ డెవలపింగ్ ద స్టోరీ. అప్పటికి నా దగ్గర ఉన్న కథలేమి ఆయన విన్నన్నారు. ఆయన పూర్తిగా ఏం కథ చెప్పలేదు, ఎందుకంటే లవ్ స్టోరీ ఆయనకు కూడా కొత్త. ఆయన అప్పటికే దేవీపుత్రుడు, దేవి అన్ని డిఫరెంట్ జానరాల్లో చేస్తూ ఉండే. సరే అని ఇంకా పరచూరి బ్రదర్స్ మా గురువు గారు వెంకటేశ్వర గారితో కూర్చుని మేము కలిసికట్టుగా చేసాం. ఎంఎస్ రాజు గారు కూడా కంట్రిబ్యూట్ చేశారు. బట్ కథ ఆయన పేరు పడుద్ది కదా, అందుకనే. అంటే ఓవరాల్ ఎవరు చేసినా ప్రొడ్యూసర్ కథ తప్పులేదు. ముల్లపూడి వెంకటరమణ గారు అన్ని సినిమాలకి కథా నిర్మాత. సో ఎంఎస్ రాజు గారు కూడా కథా నిర్మాత. ఎందుకంటే ఆయన కంట్రిబ్యూషన్ ఉంది, ఆయన క్రియేటివ్ కంట్రిబ్యూషన్ ఉంది. పరచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే, మాటలు, నాకు డైరెక్షన్ చాలు. ఇట్ స్పీక్స్ అలాట్. నా కోరిక అదే కాబట్టి అందరం కలిసి పనిచేసాము. పరచూరి బ్రదర్స్ దగ్గర వీరు పోట్ల గారు అసిస్టెంట్గా చేశారు, తర్వాత డైరెక్టర్ అయ్యారు. నా దగ్గర శంకర్ కే మార్తాండ్ అని, మార్తాండ్ కే వెంకటేష్ గారి తమ్ముడు, పెద్ద ఎడిటర్ మార్తాండ్ గారి అబ్బాయి, రెండో అబ్బాయి, తను కో డైరెక్టర్. శ్రవణ్ అని ఇంకొక ఆయన అసోసియేట్గా చేశాడు. సో మేమందరం స్టోరీ డెవలపింగ్లో ఉన్నాము. ఇది కాకుండా రాజసింహ అని ఒక రైటరు మాతో కలిసి ట్రావెల్ చేయకుండా మొత్తం మా వన్లైన్ ఆర్డర్లో ఆ లొకేషన్లు ఇచ్చి, ఈ లొకేషన్లో ఎన్ని జోకులు ఉండొచ్చు అనే తన డిఫరెంట్ జోకులు రాస్తే జోక్కి ఇంత డబ్బులు అని మాట్లాడి వాడితే అలా లొకేషన్ని బట్టి సునీల్ క్యారెక్టర్కి వాటిని తగిలించుకుంటూ వచ్చాం. సో ఇట్ వాజ్ ఎ వెల్ నిట్. అంటే మీరు దాన్ని ఆ ప్రాసెస్ని మనం ఇప్పుడు రిపీట్ చేయాలంటే చేయగలమో లేదో తెలియదు, కానీ బట్ ఐ ఎంజాయ్డ్ దట్ ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్. అంటే నాకు స్క్రిప్ట్ షేప్ అప్ అవుతూ అది సినిమా కింద కన్వర్ట్ అవుతూ ఎడిటింగ్ రూమ్లో మేము బాగా కాన్ఫ్లిక్ట్స్, అంటే నాకు ఎంఎస్ రాజు గారికి కాన్ఫ్లిక్టింగ్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇంటర్వెల్ సీన్ చందనాలు అక్కడ బట్టల షాప్లో చేయకూడదు, లైబ్రరీలో చేయాలని ఆయన. సో
అలా తూనీగా పాట ఎవరు చూస్తారు? ఆ రోజేనా మీరు షూటింగ్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది? అదే ఆ రోజే. హ్మ్. చాలా ఇంటర్వ్యూలు చెప్పుంటా. హ్మ్. సో, అలాంటి ఇన్సిడెంట్లు కూడా దాటి స్టార్మ్స్ అవి యాక్చువల్లీ హ్మ్. దాటుకుని వచ్చాం. సో, ఫైనల్లీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సింగిల్ కార్డ్ రాయటము, హ్మ్. ఆర్పి పట్నాయక్ గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, సుచిత్ర చంద్రబోస్ గారు కొరియోగ్రఫీ, అండ్ ఆర్టిస్టులు ఆఫ్ కోర్స్ మీకు తెలుసు తెర మీద ఉన్న వాళ్ళందరూ అసలు మామూలు వాళ్ళు కాదు. చంద్రమోహన్ గారు, సుధా గారు, వీళ్ళు చెల్లెలు చేసిన శిరీష గారు, అవును. అలా ఆ పిల్లలు ఆనందవర్ధన్ అండ్ సుహాని చాలా ఎంజాయ్ చేశా. సినిమా రిలీజ్ అయిన తర్వాత సూపర్ సక్సెస్. అంటే ఉదయ్ కిరణ్ గారికి వరుసగా మూడో హిట్. బట్ పెద్ద హిట్. మీకు ఫస్ట్ మూవీ పెద్ద సక్సెస్. సో, మీ మీ అందరి ఆనందం ఎలా ఉండేది? ఉదయ్ కిరణ్ గారు ఎలా మేమందరం విజయవాడలో మనిషి చూసాం, హ్మ్. మొత్తం ఫ్రెండ్స్ అందరం కలిసి చూసినప్పుడు ఉదయ్ కిరణ్కి 2 దగ్గరలు డౌటు, హ్మ్. జనం మోసేస్తారని. ఒకటి మంగళహారతి పాట పాడటం పెద్ద మనిషి ఫంక్షన్లో, హ్మ్. ఓ అని అరిస్తే ఏంటి పరిస్థితి. 2 సేమ్ సందర్భంలో నువ్వు నేనులో మీ పెద్దోళ్ళు ఉన్నారే డైలాగ్ వచ్చినప్పుడు అదే, అంటే బిఫోర్ క్లైమాక్స్ ఒక ఇంపార్టెంట్ ఎమోషన్లో హ్మ్. ఇది నవ్వేయటం జనాలు థియేటర్లో. సో అలాంటి సందర్భంలోనే అదే ప్లేస్లో మీ పెద్ద చిన్నప్పుడే నిన్ను రాయిపెట్టి కొడదాం అనుకున్నాను, మా మా అమ్మ అమ్మ అడ్డు అడ్డొచ్చింది. వచ్చింది, ఇప్పుడు కొడదాం అనుకున్నా మా చెల్లి అడ్డు వచ్చిందని చెప్పటం. ఈ 2 దగ్గరలో నా చేయి గట్టిగా పట్టేసి ఆ ప్రెషర్ నాకు ఐ కుడ్ ఫీల్ సినిమా చూస్తా. చూస్తూ మార్నింగ్ షో ఆ! విజయవాడలో. నేను మా విజయవాడ ఆడియన్స్ పర్ఫెక్ట్గా అరుస్తారు. మొయిటౌన్కి వస్తే మా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్రౌడ్ పల్స్ సినిమాకి ఫస్ట్ డే మార్నింగ్ షో అంటే అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ ఆడియన్స్ విజయవాడ హ్మ్. ఈ రోజుకి. హ్మ్. ఇఫ్ దే లైక్ ఇట్ నెత్తి మీద పెట్టేసుకుంటారు, ఇఫ్ దే హేట్ ఇట్ థియేటర్లో సినిమా జరుగుతున్నంతసేపు రన్నింగ్ కామెంటరీలో ట్రోల్ చేస్తారు. హ్మ్. నేను అక్కడి నుంచే గ్రో అప్ అయ్యి వచ్చాను ఇండస్ట్రీకి. సో నాకు కొంచెం వరకు ఆ పల్స్ మీద గ్రిప్ ఉంది వేరే వాళ్ళకంటే. నేను విజయవాడలోనే ఎవ్రీ మూవీ మార్నింగ్ షో చూసాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది కూడా, డైరెక్టర్ అయ్యాక కూడా. ఇప్పుడు కూడా రిలీజ్ రోజు ఫస్ట్ షోకైనా విజయవాడ రండి అని మా ఫ్రెండు మోహన్ వంశీ గారు ఆయన ఇన్వైట్ చేస్తే వీఆర్ థింకింగ్ ఓకే మార్నింగ్ షో ఇక్కడ చూసి ఫస్ట్ షోకి అక్కడికి వెళ్దామా అని. అయితే అలాంటి సందర్భంలో ఇటు సునీల్ హీ వాజ్ ఎంజాయింగ్. ఎందుకంటే సునీల్కి పెద్ద బ్రేక్, ఆయన తన క్యారెక్టర్ బ్రహ్మాండ హౌ ఇట్ ఈస్ వెల్ రిసీవ్డ్, ఆయన ఎంజాయ్ చేస్తుండే సినిమాని. ఉదయ్ కిరణ్కి టెన్షన్, ఈ 2 దగ్గరలో పాస్ అయితేనే హీరో పాస్. మంగళహారతి పాడితే చూడరని అతను డే 1 నుంచి భయం. డబ్బింగ్లో కూడా గొడవ చేస్తుండేవాడు. ఆ డైలాగ్ భరణి గారి దగ్గర దాన్ని మార్చలేమా తీసేయలేమా, అంత ఫెరోష్ అంత దీనిగా చెప్పాలా అని ఇలాగా రకరకాలుగా. అస్సలు వరి అవ్వద్దు, ఇక్కడ నవ్వరు, గ్యారంటీగా మోసేయరు, నువ్వు డెఫినెట్గా నువ్వు యూ విల్ బి వెల్ రిసీవ్డ్ అని ధైర్యం చెప్తున్నావు. ఆ టోను, డైలాగ్ చెప్పిన విధానము, టోను అన్నీ. డబ్బింగ్ అప్పుడు కూడా ఆ డైలాగ్ ఆపేశాడు. మిగిలిన సినిమా అంతా ఫినిష్ చేసి తర్వాత లాస్ట్లో దాన్ని చెప్పాము. సో అలా తనకి కాషియస్గా ఉన్నాడు ఆ 2 విషయాల్లో. ఎప్పుడైతే అవి థియేటర్లో వాటిని ఎవరు కామెంట్ చేయలేదు ఆ మార్నింగ్ షోకి, అప్పుడు అన్నగారు పాస్ అయిపోయి రిలాక్స్ రిలీవ్డ్. ఆ తర్వాత మేము చిన్న తిరుపతికి వెళ్ళాము. అక్కడ తలనీలాలు ఇచ్చుకొని వెంకటేశ్వర స్వామికి మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్కి డ్రైవ్ చేసేసాం. హైదరాబాద్ వచ్చాక నాకు ఇనీషియల్గా ఎంఎస్ రాజు గారు, ఆయన హీ వాజ్ కింగ్ ఆఫ్ అసెసింగ్ ద ఫిలిం ఎకనామికల్లీ. ఎందుకంటే బిఫోర్ రిలీజ్ ఆయన రామానాయుడు స్టూడియోలో మిక్సింగ్ జరుగుతున్న టైంలో ఇలా కూర్చుని చెట్టు కింద, మా ఫస్ట్ వీక్ మనం తక్కువ వేస్తాము, సో ఆల్రెడీ చిత్రం నువ్వు నేనుకి వచ్చిన యంగ్ క్రౌడ్ వస్తారు, వాళ్ళకి ఈ సినిమా ఎక్కొచ్చు ఎక్కకపోవచ్చు, కొంచెం మిక్స్డ్ టాక్ రావచ్చు. సెకండ్ వీక్ నుంచి కొంచెం ఫ్యామిలీస్ వస్తారు, ఎందుకంటే పాటలు బాగున్నాయి, అప్పటికి మన ట్రైలర్లు అన్నీ జనంలోకి వెళ్తాయి. బట్ ఆర్టీసీ వాళ్ళది ఏదో స్ట్రైక్ ఉంది, సో కొంచెం థియేటర్లు పెరిగితే కానీ క్రౌడ్ రాదు. క్యాలిక్యులేషన్స్. థర్డ్ వీక్ స్ట్రైక్ కంటిన్యూ అయితే థియేటర్లో సినిమా ఉంచుతాం కానీ క్రౌడ్ రారు. ఫోర్త్ వీకెండ్ వరకు కనుక ఈ సినిమా మనం నుంచోబెట్టామంటే 200 days వరకు దీనికి డోకా ఉండదు, అప్పటి వరకు థియేటర్లో ఉంచగలమా లేదా అని ఇలాగ ఫింగర్ టిప్స్ మీద చెప్తుండేవాడు ఆయన.
ఏ సెంటర్లో ఏ టైప్ ఆడియన్స్ ఈ సినిమాని లైక్ చేస్తారు, ఎవరికి నచ్చదని. అప్పుడు మల్టీప్లెక్స్ కల్చర్ లేదు. సార్ సో అన్ని సింగిల్ థియేటర్ రన్ను. ఆయన ఇలా ఫింగర్ టిప్స్ మీద చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా ఎలా చెప్తారు ఇక్కడ కూర్చుని ప్రేక్షకుల సంగతి. నేను ప్రేక్షకుడిగా తోపు అనే ఫీలింగ్లో ఉండేవాడిని. కానీ ఆయన అంతా, అందుకనే ఆయన హీ బికేమ్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ మేకర్ ఆఫ్ హిస్ టైమ్స్. సార్ ఆ జడ్జిమెంట్ ఆయన చాలా బాగుండింది. ఎగ్జాక్ట్గా నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ 2-3 వీక్స్ కొంచెం రీజనబుల్లీ ఓకే కలెక్షన్స్. సినిమా హిట్ టాక్, అంటే టాక్ చాలా బాగుండింది. కానీ ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యాక ఇట్ బికేమ్ లైక్ ఏ ప్రభంజనం. అది 250 రోజు మేము శ్రీరామ్ సినిమా చూస్తున్నప్పుడు కూడా వైజాగ్లో మేము సంగం శరత్లో చూసాం సెకండ్ షో విత్ 80% 90% క్రౌడ్. అది చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంటే మనసంతా జర్నీ మేము త్రూ అవుట్ బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ సినిమా రిలీజ్ అప్పుడు కూడా, అంటే ఇది నేను కరెక్టో కాదో మీరు చెప్పాలి, నాకు చూచాయిగా తెలుసు. సినిమాని రిలీజ్ చేసేటప్పుడు పూర్తిగా అమ్మేద్దామా, సొంతగా రిలీజ్ చేద్దామా అని చెప్పి ఎంఎస్ రాజు గారు తస్పట ఇస్తున్నారు. అంటే సిరివెన్నెల గారో పరుచూరి బ్రదర్స్ ఎవరో నాకు తెలియదు, వాళ్ళిద్దరిలో ఎవరో కళ్ళు మూసుకొని డైరెక్ట్ రిలీజ్ చేసుకో, సినిమా బిగ్గెస్ట్ హిట్ కాబోతుందని చెప్పారంట. మేము అందరం చెప్పాం, అందరూ చెప్పారు. వీఆర్ కాన్ఫిడెంట్. నా లాజిక్ ఏంటంటే 1.5 కోటి లోపు తీసిన సినిమా ఒక 3.5కో 4కో అవుట్ రేట్ చేస్తాము. వాళ్ళు ఇంకొక 1 ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆ 1 మీకే వస్తుంది కదా అనేవాళ్ళం. అంతే కదా. సో కొడితే కొండను కొడతారు సార్, లేకపోతే అంటే వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది. చిన్న బడ్జెట్ మీద జాక్పాట్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ, పెద్ద బడ్జెట్ల మీద మార్జినల్గా ప్రాఫిట్స్ తక్కువ. పెట్టింది కవర్ అవటం మీదే ఫోకస్ ఉంటుంది. సో ఎంత లేదన్నా మార్కెట్ పెరిగిపోదు కదా. మొత్తం 2% కదా మన ఆడియన్స్, సో తెలుగు రాష్ట్రాలకి. అలాంటప్పుడు రిపీట్ ఆడియన్స్ మీద ఛాన్స్ మీరే తీసుకోవచ్చు కదా. అది డిస్ట్రిబ్యూటర్కో మధ్యలో బయ్యర్కో వెళ్ళటం ఎందుకు అన్నది. అప్పుడు ప్రొడ్యూసర్కి ఫస్ట్ వచ్చిన మనీయే ప్రొడ్యూసర్, ఆ తర్వాత సినిమా ఎంత పెద్ద హిట్ అయినా రాదు. సో నేను బాగా కాన్ఫిడెంట్గా ఉండేవాడిని ఈ సినిమా కొడతామని. ఆయన నమ్మాడు. చాలా డిస్కస్ చేసేవాళ్ళం. అండ్ చిత్రం నువ్వు నేను ఎంత పెద్ద హిట్ అయినా సరే ఉదయ్ కిరణ్లో ఆ పసితనం కనిపించేది. చాలా తక్కువ ఏజ్, ఇన్మెచ్యూర్డ్గా ఆ పసితనం కనిపించేది. బట్ మనసంతా నువ్వేకి వచ్చేలాక యాక్టింగ్లో కానీ ఆ మ్యాన్లీనెస్, ఆ లుక్స్లో కానీ చాలా అద్భుతంగా కనిపించారు. ఆ యాక్టింగ్ చాలా మెచ్యూర్డ్గా కనిపించింది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? నేను చిత్రము హీ ప్లేడ్ లైక్ ఏ బాయ్, ఇంటర్మీడియట్ బాయ్. అందుకని నాకు చిత్రం మీద అది కేవలం డైరెక్టర్ తాలూకు మ్యాజిక్, మ్యూజిక్, ఈ రెండింటి మీద సినిమా. అంటే ఎవరు వేసినా పర్వాలేదు, ఉదయ్ కిరణ్, రీమా సేనే లేకపోయినా పర్వాలేదు, ఆ ఏజ్ పిల్లలు ఎవరు వేసినా చిత్రం హిట్. అప్పుడు ఆర్టిస్ట్ క్యాలిబర్తో పని ఉండదు, ఎవరైనా ఒకటే. ఇప్పుడు అలాంటి దశ నుంచి నువ్వు నేనుకి అతను అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అది ఆ నువ్వు నేనుకి అతను అయిన ట్రాన్స్ఫర్మేషన్ చూసే నేను అతని మీద ఎక్కువ ముచ్చటపడ్డాను. అంటే సంబంధం లేకుండా తను బైసెప్స్ అవి బిల్డ్ చేసి, నాకు నువ్వు నేను అతను ఫస్ట్ ఓపెనింగ్ ఇంట్రడక్షన్ రన్నింగ్ రేసు అథ్లెటిక్ ఇది చూపించాడు క్లిప్స్. అది చూసి అసలు ఇలాగ ఒక క్యారెక్టర్ కోసం ఇలా ఎదగగలిగిన వాడు పనికి వస్తాడు ఆర్టిస్ట్గా. మనసంతా నువ్వే నాకు అంత బైసెప్స్ కండ్లు అక్కర్లేదు, కానీ ఆ మెచ్యూరిటీ హెల్ప్ అయింది. పెర్ఫార్మర్గా సీన్లు మేము స్టోరీ డిస్కషన్ నుంచే అతన్ని పరచూరి వెంకటేశ్వర గారు కథలో కూర్చోమనేవాళ్ళు. ఏం కంట్రిబ్యూట్ చేయకపోయినా అసలు జరుగుతున్నది వింటూ ఉంటే నీ క్యారెక్టర్ మైండ్లోకి ఎక్కుతూ ఉంటుందని. సో హీ వాజ్ దేర్ త్రూ అవుట్. నువ్వు నేను షూటింగ్ నుంచి వచ్చి మన ఆఫీస్లో కూర్చునేవాడు, సుమంతార్స్ ఆఫీస్లో. అందుకని అతనికి, సునీల్కి, వీళ్ళందరికీ బాగా గ్రిప్ వచ్చేసింది. వాళ్ళ పాత్రలు ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి, అసలు వాళ్ళు గ్యాప్ ఇచ్చేవాళ్ళు కాదు. సో నాకు స్ట్రెస్ లేదు. అది దాటి అందంగా కనబడటం అంటే ఎస్ గోపాల్ రెడ్డి గారు. అతన్ని అసలు ఆ 2 సినిమాల కంటే ఎస్ గోపాల్ రెడ్డి గారు లాంటి ఒక మాస్టర్ విజన్ ఉన్న, అంటే ఆయన సినిమాటోగ్రఫీలో అసలు అద్భుతాలు. మనం అప్పటికే క్షణక్షణంలో వెంకటేష్ బాబు, శ్రీదేవి, ఇలాలు, ప్రియురాలు, వెంకటేష్, సౌందర్య, చాలా పెద్ద సినిమాలు అందరూ పెద్ద పెద్ద స్టార్స్ని ఆయన మౌల్డ్ చేసి పండిపోయి, ఆయన సచ్ సీనియర్ లెజెండరీ సినిమాటోగ్రాఫర్ అప్పటికే, ఇప్పటికి ఇంకా. సో ఎప్పుడైతే ఆయన ఫ్రేమ్లోకి వచ్చాడో, ఆయన ఉదయ్ కిరణ్లో అన్ని ప్లస్ పాయింట్లు తెర మీద ఒక్కసారి ఆవిష్కరించబడ్డాయి. అప్పటిదాకా కొంచెంగానే తను న్యాచురల్గా, ఇప్పుడు కొంతమందికి
ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ ఆర్టిస్ట్ ఇక్కడ నుంచుంటే ఈ లైట్లో ఈ ప్రొఫైల్లో బాగోడు. సో ఇతన్ని ఆ సీన్లో ఏదో ఒకటి చేసి ఇతను అక్కడ నుంచోకుండా చెయ్యాలి. ఈ డిజైను సీనియర్ సినిమాటోగ్రాఫర్లకి వస్తుంది. అతను ఒక్కొక్కసారి ఫ్లాట్ లైట్లో బాగుంటాడా, బ్యాక్ లైట్లో బాగుంటాడా, ఆ ఆర్టిస్ట్ని ఎలా అందంగా అవుట్డోర్కి వెళ్తే. సో ఆర్టిస్టుని బాగా చూపించటం తెలిసిన సినిమాటోగ్రాఫర్లు దే కెన్ మౌల్డ్ యాక్టర్స్ వెరీ వెల్. అందుకే రీమా సేన్ కూడా చిత్రంలో కంటే మనసంతానవిలో బాగుంటుంది. గ్యాప్గా 2 years కూడా అవును లేదు. అవును అవును అంతలోనే వీళ్ళు ఏం మారిపోరు. కానీ ఎస్ గోపాల్ రెడ్డి గారి లెన్స్కి వేరే మ్యాజిక్ ఉంది. అండ్ మనసంతా నువ్వే సినిమాలో చాలా అద్భుతమైన మూమెంట్స్ ఉన్నాయి. అంటే నేను షార్ట్ డివిజన్ వాటి గురించి చెప్పట్లేదు కానీ వాటిని మూమెంట్స్ అనొచ్చేమో. బట్ క్లైమాక్స్లో సముద్రం దగ్గర ఉదయ్ కిరణ్ ఏడుస్తూ ఉంటాడు. అవును, అప్పటిదాకా సునీలు అసలు సూపర్గా నవ్వించుంటాడు. అప్పటిదాకా సినిమా అంతా నవ్వించుంటాడు. సునీల్ ఉదయ్ కిరణ్ దగ్గరికి వచ్చి ఒక్కోసారి వర్షం కూడా మనకు మేలు చేస్తుందిరా, కన్నిటిని కనిపించకుండా చేస్తుంది అన్నప్పుడు ఆయన బ్లోఅవుట్ అయిపోతాడు. అప్పుడు అసలు అసలు ఆ యాక్టింగ్ కానీ, ఆ సీన్ కానీ, ఆ మూమెంట్ కానీ, అంటే నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు చాలా ఫేవరెట్ షాట్ అనమాట అది. సో ఆ రోజు షూటింగ్ అప్పుడు అది ఎలా జరిగింది ఒకసారి చెప్పండి. అది యాక్చువల్గా ఆ డైలాగ్ చెప్పినప్పుడే నాకు డైరెక్టర్గా అడ్వాన్స్ ఇచ్చారు. అవునా? ఎందుకంటే ఈ సీన్ రాయగలిగిన వాడు ఈ సినిమాని హ్యాండిల్ చేయగలడని 25,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఓకే, నేను బలమైన షాటే గుర్తుపెట్టుకున్నాను. చాలా బలమైంది అది. అదే ఒక ప్రెషర్ని క్రియేట్ చేసింది. ఏంటంటే అది స్టోరీ సిట్టింగ్లో తెగ నచ్చేసింది. ఆ తర్వాత స్క్రిప్ట్ ఎలా షేప్ అప్ అవుతున్నా అది మారకుండా ఉండటానికి తాతలు దిగొచ్చు. దాన్ని ఎంఎస్ రాజు గారికి హీరోకి ఒక 4-5 ఫ్రెండ్స్ ఉండాలి, కోలాహలంగా ఉండాలి, కామెడీ హిలేరియస్గా ఉండాలి, ఇలా ఉండేది ఆయనకి. ఉదయ్ కిరణ్ మీదే మొత్తం బరువు వేయలేము, సునీల్ ఒక్కనే పెట్టలేము అని. సో ఆలీ వేణుమాత ఇలా రెగ్యులర్ హీరో ఫ్రెండ్స్ని అలాగా ఆ కాలనీలో బ్యాచ్ లాగా దింపేద్దాము. తిరుపతి ప్రకాష్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు అప్పట్లో, బండ్ల గణేష్ గారు. అయితే నాకేంటంటే ఇతను ఒక అనాథ, ఎవరో తెచ్చి పెంచుకుంటున్నారు, ఎక్కడో ఒక మొహమాటం ఉంటుంది, ఒక ఇంట్రావర్ట్ లాగా ఉండాలి. అదైతేనే ఈ సెకండ్ హాఫ్కి ఈ హీరో మీద ఎమోషన్ వస్తుంది. ఒక ఎక్స్ట్రా వ్యాగెంట్గా 4-5 ఫ్రెండ్స్తో ఆయన యాంగిల్ ఏంటంటే చంద్రమోహన్ వీడిని అంత బాగా చూస్తున్నాడు అని ఎందుకు అనుకోవన్నది ఆయన. హీ వాజ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ వే. కానీ నాకు సెకండ్ హాఫ్ పోతుంది అన్నది. సో ఒకడే ఫ్రెండ్ ఉండాలి, ఎమోషన్ అయినా కామెడీ అయినా రెండు వాడే పంచుకోవాలి. వాడికి కూడా తెలియకూడదు వీడు బాధ. అందుకని వాడు ఇండైరెక్ట్గా అరే నాకు తెలుసు నువ్వు దాస్తున్నావు అని చెప్పేలాగా ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసి అది చెప్పినప్పుడు ఆయన ఈ ఫెల్ట్ సో హ్యాపీ. కానీ అది మాకు ఎలాంటి ప్రెషర్ అంటే, అది సెట్లో షూటింగ్ జరుగుతుంటే నువ్వు చెప్పినప్పుడు వచ్చిన ఫీలింగ్ రాలే. రీ రికార్డింగ్ లేకుండా ఎడిటింగ్ రూమ్లో చూస్తే నువ్వు చెప్పినప్పుడు గూస్ బంప్స్ వచ్చాము, ఇప్పుడు అంత లేదు. ఇలాంటి ప్రెషర్లో అది రీ రికార్డింగ్ కూడా అయ్యి, ఎవరినెప్పుడు తన వల్ల పాట కూడా యాడ్ అయ్యి, ఆ రీల్ మొత్తం ఆ ఎమోషన్లో అందరం తడిసి మునకలై ఆ ట్రావెల్ చేసినప్పుడు అమ్మయ్యా వి వర్ సో కాన్ఫిడెంట్. లైక్ మొట్టమొదట ఈ సినిమాను ఓకే చేసిన ఆ సీన్లో డైలాగ్ ఇప్పటిదాకా అది పాపం పరచూరి వెంకటేశ్వరరావు గారికి వెల్ క్రెడిట్. ఆయన చాలా కష్టపడ్డారు. అది పోకుండా ఉండాలి, బాగా ఉండాలి, దానికోసం రాయాలి, దాన్ని అది అబ్బెట్టుగా రాకుండా న్యాచురల్గా అది ఇన్వాల్వ్ కావాలి. ఎందుకంటే ముందు సీన్లు అన్నీ మారిపోతున్నాయి స్టోరీ డిస్కషన్లో. ఇది మాత్రం పట్టుకుని ఎలా వెళ్ళాడుతాం కష్టమైంది అది. అండ్ ఈ సినిమా మొత్తం మీద ఇందాక మనం మాట్లాడుకుంటే సునీల్ గారి క్యారెక్టర్. సో అంటే అప్పటికి కూడా సునీల్ గారు ఇంకా స్టార్ అయితే అవ్వలేదు, బట్ ఈ సినిమాతోనే ఆయనకి అంత పెద్ద స్టార్ట్ అయింది. సో వై సునీల్ మాత్రమే ఎందుకు, ఎలా సెలెక్ట్ చేశారు? సునీల్ యాక్చువల్లీ అప్పుడే చిన్నగా తను నువ్వు నేను అన్నీ చేస్తున్నారు, షూటింగ్లో ఉన్నారు. నాకు భిక్షు గారి దగ్గర తను రవీంద్ర భారతిలో కార్గిల్ వార్ మీద ఒక మైమ్ చేశారు, ఒక బ్యాలే. అందులో సునీల్ టాలెంట్ నిజంగా చెప్తున్నా ఇవాళకి ఇండస్ట్రీ అంత 100% వాళ్ళేదనిపిస్తుంది. సునీల్ అంటే హీ వాజ్ సో న్యాచురల్. ఒక డైలాగ్ లేదు, కంప్లీట్లీ ఎక్స్ప్రెసివ్, బాడీ మొత్తం ఎనాక్ట్ చేయాలి మైమ్లో, లైక్ అర్థం అవ్వాలి కదా ఆడియన్స్కి. అది కార్గిల్ వార్ లాంటి ఒక సీరియస్ ఎమోషనల్ సబ్జెక్ట్, ఆయన ఏం కామెడీ చేయలే. హీ పెర్ఫార్మ్డ్ ఇట్ సో వెల్. ఆ ట్రూప్లో, భిక్షు గారి ట్రూప్లో నేను ఆడియన్స్లో చూశాను. అది నేను ఫిక్స్ అయ్యాను. హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు సునీలే. ఈ ఏజ్ హీరోలకి అతను
రైట్ ఏజ్ అప్పుడు. హ్మ్. హ్మ్. ఉదయ్ కిరణ్ ఏజ్‌కి ఒక కొత్తగా ఒక ఫ్రెండ్ అవును. ఉండాలంటే అన్‌డౌటెడ్‌లీ ఇట్ వాస్ సునీల్. మీరు ఎందుకంటే ఇందాక చెప్పిన బెజమాధవ్ లిస్ట్ గారు, ఆ అలీఖాన్ లిస్ట్ వీళ్ళందరూ పెద్ద అయిపోద్ది. సీనియర్ అవును. పెద్ద పెద్దవాళ్ళు. అయిపోద్ది. వాళ్ళు అప్పటికే చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు బిగినింగ్ ఏజ్ వరకు మహేష్ బాబు వరకు వాళ్ళే ఫ్రెండ్స్. హ్మ్. హ్మ్. ఆ మొనాటని బ్రేక్ చేయాలనుకునేవాడిని. జస్ట్ టు యాడ్ ఫ్రెష్‌నెస్ టు ద ఫిల్మ్. సునీల్ చిన్న చిన్న క్యారెక్టర్‌లో కామెడీ చేస్తున్నారు గానీ, ఫుల్ లెంగ్త్‌గా అసలు ఒక కమెడియన్ లాగా అవును. ఒక కరెక్ట్. స్టాంప్ పడేలాగా లేదు అని దెన్ ఆయన్ని పెట్టాలన్నది బాగా గట్టి ఫైట్ చేసింది. బ్యాక్ డ్రాప్‌లో మీకు 'సునీలు', 'త్రివిక్రమ్' గారు ఫ్రెండ్స్ కాదా? అవును. అందుకనే అది ఆ ఫ్రెండ్‌షిప్‌లోనే అది దాచేస్తున్నారు. త్రివిక్రమ్ గారు ఎప్పుడు అంటే ఎప్పుడు చెప్పలే సునీల్‌కి మీ సినిమాలో చూడండి. అలా ఎప్పుడు డిస్కషనే రాలే. హ్మ్. ఇన్‌ఫాక్ట్ నేను సునీల్‌ని బతిమలాడుతుండేవాడిని. ఈ నా సినిమా వచ్చినప్పుడు వేరే ఏవొచ్చినా వదిలేయండి. హ్మ్. మీ డేట్ లేదని ఒక కారణంతో నేను ఒక సీన్ షూటింగ్ చేయలేకపోతే, నేను అనుకున్న క్యారెక్టర్ నేను మీకివ్వలేను. హ్మ్. హ్మ్. సో, మీ డేట్స్ క్లాష్ కాకూడదు. ఎందుకంటే అప్పుడు సినిమాకి 5 రోజులు చొప్పున 5 సినిమాలు చేస్తుంటే, హ్మ్. ఆ 5 సినిమాల రెమ్యూనరేషన్ నేనిస్తానండి. నన్ను నమ్మి ఆ 20 రోజులు నాకే ఇవ్వండి అని ఇలా బతిమలాడుకునేవాడిని. 'సునీల్' గారిని. ఐ వాస్ ఆఫ్టర్ హిమ్. హ్మ్. సునీల్‌ని ఈ సినిమాలో ఉంచడానికి ఏమేమి చేయగలనో ఒక డైరెక్టర్‌గా అన్నీ చేశా. అది చాలా పెద్ద ప్లస్ అయింది. అది ఆయనకి, సినిమాకి, నాకు అందరికీ ప్లస్ అయింది. వి వర్ లైక్ సూపర్ హ్యాపీ. అందుకే ఇవాల్టికి మా రిలేషన్‌షిప్ అంత హెల్తీగా, ఆర్గానిక్‌గా ఉండింది. హ్మ్. అండ్ 'రీమా సేన్' గారి అంటే ఒక హీరోయిన్ తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసే హీరోయిన్ ఒక డ్రీమ్ రోల్ అనుకోవచ్చు. అందరికీ దక్కే అవకాశం కదా! అలాంటి ఒక క్యారెక్టర్. సో, రిలీజ్ అయినాక ఆమె ఎలా ఫీల్ అయింది? ఆమె నిజంగానే మీరన్నట్టు డ్రీమ్ రోల్ అన్నది ముందు గెస్ చేసేలాగా ఉండదు కదా! సినిమా మేకింగ్‌లో. రీమాకి తెలీదు. నాకు తెలీదు. ఆ క్యారెక్టర్ మీకు కూడా తెలీదా? ఎవరికీ తెలీదు. మేకర్స్‌గా మనకి ఎప్పుడూ తెలీదు. అన్‌లెస్ ఆడియన్స్‌లో నుంచి రిజల్ట్ వస్తే తప్ప ఇండస్ట్రీలో ఎవ్వరికీ తెలీదు. హ్మ్. ఎడిటింగ్ రూమ్‌లో చూసి ఈ అమ్మాయి ఈ ఇక్కడ కొడుతుందని. ఎందుకంటే ఓ పక్క నుంచి 'మనోహర' పాట రిలీజ్ అయిపోయింది. అందులో రీమా ఒకలా ఉంటుంది. ఆల్రెడీ చిత్రంలో 'ఏకాంత వేళ'. సో, ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎక్స్‌పెక్టేషన్‌లు మన సినిమాలో ఉండవు. హ్మ్. అలాంటి ఒక పాట లేదు. సో, మనం భయంగానే చేసాం. ఒక సాఫ్ట్ సోబర్ క్యారెక్టరు. అవును. గర్ల్ నెక్స్ట్ డోరు. పద్ధతిగా చుడీదార్‌లు అవి యేసుకొని ఇక అసలు ఎక్కడ ఒక గ్లామరస్ యాంగిలే టచ్ చేయకుండా సినిమా చేయాలని అనుకున్నా. ఆ స్కిన్ షో లేదు. యంగ్ ఆడియన్స్‌కి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి 'రేమా సేన్' క్యారెక్టర్ నుంచి ఒక 'మనోహర' లాంటి సూపర్ హిట్ సాంగ్ లేదు. ఎక్స్‌క్లూజివ్‌గా ఆ అమ్మాయి మీదే ఫోకస్ చేయటానికి. జస్ట్ షీ ప్లేడ్ వన్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అది ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అది మిస్‌ఫైర్ కూడా అవ్వచ్చు అనుకునేవాడిని. భయపడ్డారు. నాకు భయమే. నాకు 'రేమా సేన్' వద్దనే నేను. ఆహా! ఎందుకంటే ఎవరో కొత్త అమ్మాయి అయితే ఏమి ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. 'రేమా సేన్' అయితే ఉదయ్ కిరణ్ తోటి అలాంటి ఒక బెడ్‌రూమ్ సాంగో, ఏదో ఒక రొమాంటిక్ యాంగిల్ ఏదైనా ఉండాలని. అటు తన్నురైతేను లేదు, ఇటు రీమాతోను లేదు సినిమాలో. ఓన్లీ కథుంది. అందులో పాత్రలున్నాయి. సో, దానికి రీమాసేను బ్యాక్ ఫైర్ అవుతుందా అని డౌట్ ఉండింది. బట్ 'ఎంఎస్ రాజు' గారు చాలా కాన్ఫిడెంట్. లేదు ఆ అమ్మాయే ఫిక్స్. తన్నురాయే ఫిక్స్. ఈ హ్మ్. 2 ఆయన చాయిస్‌లే. హ్మ్. ఓకే. ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చేసాక మాకు చెప్పారు. హ్మ్. సరే ఇంక మన పాత్ర మనం మన పాత్రలాగా మనం చేయించుకొని వెళ్ళిపోదాం. లెట్ అస్ నాట్ చేంజ్ ద స్క్రిప్ట్ ఫర్ హీరోయిన్ అని చెప్పి ఆమె ఆమెతో చేయించేసాం. ఆమె చాలా చేసింది యాక్చువల్లీ. తను అది ఓన్ చేసుకోవటం కష్టం. ఒక తెలుగు అమ్మాయిలాగా మన సెన్సిబిలిటీస్, మన ఎక్స్‌ప్రెషన్స్, మన సాఫ్ట్‌నెస్ ఒక పక్కింటి అమ్మాయిలాగా లవబుల్‌గా చేయటం. ఆ చిన్న చిన్న క్యూట్ రియాక్షన్స్. అవును. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఆ అమ్మాయి గనక సరిగ్గా యాక్ట్ చేయకపోతే మొత్తం తుస్సుమంటది. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరి మధ్యే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉంటది. వాళ్ళకి క్లైమాక్స్ ఏం పెయిన్ లేదు. అంతా గూడా తనదే. ఆ! అంటే లాస్ట్ పీక్స్ సీనొచ్చేసి త త హాస్పిటల్‌లో తను పరిగెత్తుకుంటూ అవును. బెడ్ దగ్గరికి రావాలి. సో, అక్కడ తను వచ్చే ఎమోషన్ గాని చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ మీరు ఆ జెప్పింది. అమ్మాయి చాలా ఓన్ చేసుకుంది. కరెక్ట్. చేసుకొని చేసింది. అండ్ ఈ సినిమా మొత్తం మీద నాకు పెద్ద షాకింగ్ ఎలిమెంట్ ఏందంటే, 'తనికెళ్ళ భరణి' గారి విలనిజం. అంటే ఆయనకి ఎంత అప్పట్లో చేశారు. అవునవును. ఒక కోల్డ్ బ్లడెడ్ విలన్. అవును. అంటే చూడటానికి మంచి గవర్నమెంట్ ఆఫీసర్. చాలా పద్ధతిగా ఉంది. ఎందుకో 'తనికెళ్ళ భరణి' గారికంటే అంటే ఆయన అంతకుముందు 'సముద్రం' అయి చేసుండొచ్చు గానీ, బట్ ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ అంతకుముందు చేయలేదాయన. ఎందుకు 'తనికెళ్ళ భరణి' గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే అప్పటికి ఆయన ఇప్పుడు ఒక మంచి తండ్రి చంద్రమోహన్ గారైనప్పుడు ఈక్వల్లీ ఆపోజిట్ ఒక బ్యాడ్ తండ్రి అప్పుడుకున్న చాయిస్‌ల్లో నాకు 'ఆవుతి ప్రసాద్' గారు, 'తనికెళ్ళ భరణి' గారు హ్మ్. ఆ రోజుల్లో రైట్‌గా ఉన్న అంటే పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఉండే.
నాకేంటంటే ఆదుతి ప్రసాద్ గారు కనబడంగానే ఈయన వెళ్ళను. హ్మ్. ఆయన్ని మంచివాడేమో అనిపించి చెడ్డవాడు అనిపించలేను స్క్రీన్ ప్లేలో. హ్మ్. ఆ ఎడ్జ్ తనికెళ్ళ భరణి గారి మీద ఉంది. ఈయన 2 రకాలు ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాపులర్. సో, అయితే మంచివాడు అవ్వచ్చు, లేదా చెడ్డవాడు అవ్వచ్చు. నా చాయిస్ ఉంటుంది. పైగా ఆయన పూర్తిగా చెడ్డవాడు గూడా కాదు. ఆయన హీరోని క్లైమాక్స్‌లో పొడిచినప్పుడు రే అని చెప్పి ఈయన గూడా షాక్ అవుతాడు. అవును. ఆ తండ్రి అలా క్యారెక్టర్ పొడి గూడా చేసాడండి. అలా పొడిచేసాడు. నేను ఒక అమ్మాయిని తీసుకురమ్మన్నాను గానీ, అవును. నేను చంపమని అంటే ఆయనకి హీరోని చంపాలన్న ఉద్దేశ్యం లేదు. ఆయన కూతురు జోలికి రాకపోతే చాలు. చాలా సో, అద్భుతంగా ప్లే చేసాడు క్యారెక్టర్ అవును. అది. ఆయన ఆయన ఆ ఎడ్జ్‌ని కరెక్ట్‌గా పట్టుకున్నాడు. హ్మ్. ఎందుకంటే నాకు ఆ సీన్ యాక్చువల్‌గా మొత్తం క్యారెక్టర్‌లో నాకు బాగా ఇష్టము. నేను చాలా ఎక్కువ తీసిన సీను. తర్వాత ఎడిటింగ్ రూమ్‌లో అంత లేదు గానీ, బాగా కెమెరా అలా పెట్టి వదిలేసిన సీను అది మెట్ల మీద కూర్చోవటం. కూతురుతో మాట్లాడేటప్పుడు హ్మ్. సెకండ్ హాఫ్‌లో. హ్మ్. ఆ సీన్ నాకు ఎక్కువ అంటే ఒక డైరెక్టర్‌గా బాగా మోజుపడిన సీన్‌లు ఉంటాయి గదా! అందులో ఇది. ఓకే. అది ఫస్ట్ షెడ్యూల్‌లోనే చేశాను. చేసినప్పుడు నాకు భరణ్ గారు చాలా రైట్‌గా అంటే రైట్ టోన్ ఆఫ్ ద క్యారెక్టర్ పెర్ఫార్మ్ చేశారాయన. అండ్ ఈ 'మనసంతా నువ్వే' సినిమా ఈ రీ రిలీజ్ ప్రాసెస్‌లో ఎక్కడైనా సరే 'ఆర్‌పి పట్నాయక్' గారు ఏమన్నా ఫీల్ అయ్యారా? అంటే ఎందుకు ఈ క్వెషన్ అడుగుతున్నానంటే 'మనసంతా నువ్వే' అనే సినిమాకి ఒక ప్రాణం మ్యూజిక్. అవునా? డెఫినెట్‌లీ అన్‌డౌటెడ్‌లీ. ఇది ఆయన సినిమా. ఇది మీ సినిమా. ఆయన పాత్ర చాలా పెద్దది. పెద్దది. బాగా పెద్దది. అలాంటిది ఈ సినిమా రీ రిలీజ్ అవుతుంటే ఆయన ఎక్కడ బయట ప్రమోషన్స్‌లో కనిపించట్లేదు. లేదు ఆయన మంచిగా వీడియో చేసి ఇచ్చారు వెంటనే. ఫస్ట్ మీటింగ్ ఆయనతోనే. హ్మ్. అంటే మీకు ఈవెంట్ పెట్టుంటేనేమో న్యాచురల్లీ పెర్ఫార్మెన్స్ ఉండేది. స్టేజ్ మీద కనబడటము, పాటలన్నీ మళ్ళీ పెర్ఫార్మ్ చేయటము ఇలా కరెక్ట్. ఈవెంట్. బట్ ఈవెంట్ లేదు. ఓన్లీ డిజిటల్ ప్రమోషన్‌లో ఎవరైనా ఎక్కడ కనబడతాము? ఇలా మనలాగా ఇంటర్వ్యూలు చేయమంటే ఆయన హి ఈజ్ రెడీ. ఆ టైటిల్ పడేటప్పుడు హ్మ్. నీ స్నేహం ఇక రాదు అని చిన్న 2 లైన్‌లే. అవును. అసల ఆ టైటిల్ పడుతున్నప్పుడు ఎంత ఫీల్ ఇస్తదంటే అసల మొత్తం సినిమా తాలూకు సోల్ ఆ నోట్స్‌లో ఉంది. హ్మ్. మనసుంతో నువ్వే. అందుకే ఇప్పటికీ నేను ఎక్కడైనా ఆర్‌పి గారు స్టేజ్ మీద కనబడితే నేను అది ఒకసారి పాడించుకుని హ్మ్. వినకుండా దిగను స్టేజ్. అండ్ ఇంకో వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అద్భుతమైన పాటలు రాశారు ఆయన. అంటే ఆయన ఒక పాటని ఎంత ప్రేమిస్తారంటే ఆయనకి నచ్చాలి ముందు పాట. అవును. ఆయనకి నచ్చందే పాట ఇవ్వడు. టైంకి ముందే ఇచ్చేసి నాకు డబ్బులొస్తాయి గదా! అవును. ఇలాంటి మెంటాలిటీ కాదు ఆయనది. ఇంత అద్భుతమైన కథ ఆయన దగ్గరికెళ్ళినప్పుడు ఈ పాటలు రాయడానికి ఆయన పడిన కష్టం ఎటువంటిది? ఆయన అసలు ఏం కష్టపడలే. ఆ! ఆయనకి ఏమి కష్టం. ఇప్పుడు పని వచ్చిన వాడికి కష్టమే ఉంటుంది. అంటే ఆ కష్టం రా ఎవరైనా శాస్త్రి గారిలా రాయాలనుకుంటే కష్టపడాలి ఆయన కానీ తనలో తను ఎంత మదన పడి ఈ పాటలు రాసాడు అని. ఆయన హాయిగా హ్మ్. రాత్రి పూటలు కూర్చుని అందరూ పడుకున్నాక లేచి ఆ! రాసి పొద్దున్నే లేపి వినిపించేసేవాళ్ళు. హ్మ్. కిటకిట తలుపుల పాట అయితే రికార్డింగ్ థియేటర్‌లో చిత్రగారు ఉండగా ఫస్ట్ పల్లవి పట్టుకెళ్ళి ఇచ్చాను. హ్మ్. ఆవిడ పల్లవి ప్రాక్టీస్ చేసి పాడేలోపు ఫస్ట్ చరణం పట్టుకెళ్ళి ఇచ్చాను. హ్మ్. అది అయ్యేలోపు సెకండ్ చరణం పట్టుకెళ్ళి ఇచ్చాను. ఆవిడ ఆ నైట్ అమెరికా వెళ్ళిపోతున్నారు. హ్మ్. నాకు ఫస్ట్ షూటింగ్ అదే. సో, అసలు రీవిజిట్ కూడా చేయలేదు మేము ఆయన ఏం రాశారని. తూనీగా అయితే 53 చరణాలు రాసి నీకు కావాల్సిన 2 చరణాలు తీసుకోరా అన్నారు. 53 చరణాలా? ఆ! అన్నీ బాగున్నాయి. ఓ చరణంలోంచి 2 లైన్లు, ఇంకో చరణంలోంచి 2 లైన్ల కింద అలా నేను మొత్తం ఇప్పుడు సినిమాలోని 8 లైన్లు 4 లైన్లు ఒక్కో చరణం కింద తీసుకున్నాను. నేను విజువల్‌గా ఏవి అయితే అరకులో చెప్పగలనో అవే తీసుకున్నా అంతే. అప్పుడు నా ప్రాధాన్యత షూటింగ్‌కి కంఫర్టబుల్‌గా ఉండాలి. హ్మ్. సో, రైల్వే ట్రాక్ మీద తీయగలను. సో, ఓసారి ఇటువైపు వస్తుంది, మళ్ళీ అటువైపు వస్తుంది. ఈ రైలుకి సొంత ఊరు ఏదో గుర్తు రాదు. అలా కూకు బండి మా ఊరుంది ఉండిపోవే మాతో పాటుగా. ఇది తీసేసుకున్నా. ఎందుకంటే నాకు ఒక లొకేషన్ దొరికేసింది. ఓకే. అలా అలా సెలెక్ట్ చేసుకున్నాను. తూనీగా యాజ్ ఇట్ ఈజ్. తూనీగా ప్లేస్‌లో అబ్బోసి అని పెట్టమని ఎంఎస్ రాజు గారు గొడవ. ఆ అబ్బోసి అంటే మనం పిల్లల్ని బుగ్గగిల్లి అంటాము. సో, నాకొద్దని నేను. హ్మ్. అయితే చాలా రోజులు దాన్ని శాస్త్రి గారు నాకు సపోర్ట్ చేశారు. చేసి తూనిగా. నాకు ఓకే. ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా బాల్యంలో నాకు గుర్తుంది ఇనప చువ్వకి ఇలా ఒక రెక్కలాగా ఉంటుంది. దాన్ని ఇలా పెట్టి ఫట్ అని కొడితే తూనీగలాగా ఎగురుతుంది. దాన్ని తూనీగ అనేవాళ్ళం. హ్మ్. అలాగే రేకు కప్పలని ఇలా కొడితే అవును. బెక్ 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 అని సౌండ్ వస్తుంది రేకులతోటి. ఈ 2 నా ఫేమస్ చైల్డ్‌హుడ్ టాయ్స్. హ్మ్. సో, నేను అది ఎక్కడైనా దొరుకుతుందని తూనీగా అన్నాను. పిల్లలు దాంతో ఆడుకుంటారని. నాకది దొరకలేదు ఒరిజినల్ తూనీగ పెట్టి.
దాంట్లో నేను షూటింగ్ చేసే టైంకి అవి లేవు మార్కెట్లో. దాంట్లో ఒక లైన్ ఉంటది 'తూనిగా తూనిగా' పాటలో, సూర్యుడు ఏడి నీతో ఆడి నీతో చందమామ ఆడి అయిపోయాడు. చందమామ అయిపోయాడుగా. అవును. ఏమి లైన్ సార్ అది. అంటే పసిపిల్లల మీద పాట రాస్తా అంటే వాళ్ళకి ఆట టైం తెలియట్లా. అదొక స్వచ్ఛమైన అంతే. బాల్యం. అంటే ఆయన ఆయన కూడా ఆ బాల్యంలోకి వెళ్ళిపోయి రాసిన లైన్ లాగా ఉంది అది. అండ్ ఎవరినెప్పుడు తన వల్ల అసలు మన సినిమాకి రాసిందే కాదు. అవునా? ఆల్రెడీ ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్లో శాస్త్రి గారు స్వయంవరంకి ముందు అవునన్నా కాదన్నా ఏదో టైటిల్ తోటి ఫస్ట్ అనౌన్స్ చేసింది చంద్రసిద్ధార్థ గారి డైరెక్షన్లో. దానికి రికార్డ్ చేసిన పాట ఇది. ఓకే. అది డైరెక్టర్ మారారు, సెటప్ మారింది. వేణు గారు యాజ్ ఇట్ ఈజ్, ప్రొడ్యూసర్ సేము, త్రివిక్రమ్ గారు సేము. చంద్రసిద్ధార్థ గారు బయటకు వచ్చినప్పుడు ఆర్పి గారు కూడా వచ్చారు. తర్వాత విజయభాస్కర్ గారు, కోటి గారు అటాచ్ అయ్యారు. ఆ పాట అలా ఉండిపోయింది. హ్మ్. నాకు సరదాగా చెప్తే నాకు మధ్యలో బీజిఎంలు చాలా లెంగ్తీగా ఉన్నాయి, అవి తీసేసి అసలు బీజిఎంఏ వద్దు, ఎందుకంటే నాకు క్లైమాక్స్లో వస్తుంది, ఇక్కడ అసలు పాటే నిలబడదు, నాకు జస్ట్ ఆ ఎమోషన్కి సపోర్ట్ చేస్తే చాలు, ఒక రీ రికార్డింగ్లా కావాలి. సో బీజిఎమ్స్ తీసి ప్రేమ ప్రేమ అన్నది అటాచ్ చేసేసింది ఒక చరణంకి ఇంకో చరణంకి మధ్యలో. జస్ట్ 4 సార్లు ప్రేమ అని వదిలేయండి కోరస్లో. అంటే అప్పుడు శాస్త్రి గారు ఉత్తి ప్రేమ ప్రేమ ఏమంటారు, ఆల్రెడీ కిటకిట తలుపులో అన్నాగా, అంటే ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ అందాము, అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంటుంది. హ్మ్. ప్రేమ అంటే ఇంక ఇంతే అని, విరహం తప్ప ప్రేమకి విజయం లేదన్నది ఒక స్టేట్మెంట్ అన్నా ఉంటుంది ఏదో ఒకటి అని ఆయన మార్చారు. హ్మ్. ఇది తప్ప అసలు ఆ పాట రాయలేదు. అదే యాజిటిస్ సాంగ్ అలా ఉండిపోయింది. ఎవరిని ఇప్పుడు తలవాళ్ళు కిటకిట తలుపులు అలా రాశారు, తూనికి ఇలా రాశారు. నేను హాయిగా వాళ్ళ ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో క్రికెట్ ఆడుకుంటూ, ఆ! ఈఎస్పిఎన్ స్పోర్ట్స్లో క్రికెట్ ఆడుకుంటూ, కంప్యూటరైజ్డ్ క్రికెట్ మంచిగా 4లు 6లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే ఆయన కూడా మధ్య మధ్యలో వచ్చి భలే ఆడావు అంటూ మా పిన్ని గారు పులిహార, దద్దోజనం, టిఫిన్లు, ఉప్మాలు అవి చేసి పెడుతుంటే తిని పాటలు అయిపోయాయి. కష్టపడి రాయటాలు అవి ఆయనకేం కష్టం. సార్ అండ్ ఈ మొత్తం అంటే ఇంత అద్భుతమైన జర్నీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ పరంగా ఎంఎస్ రాజు గారు మీతో ఏమన్నా షేర్ చేసుకున్నారు ఆ సక్సెస్ తర్వాత? మేము తర్వాత ఆట సినిమా కూడా చేశాక అంటే ఇమ్మీడియట్గా మనసంత అనువే తర్వాత నేను బాగా తిరుగుతూ ఉన్నాను. ఆ తర్వాత నేను ఎంఎస్ రాజు గారు నేను రెగ్యులర్గా కలుస్తూ నేను కమర్షియల్ లెక్కలే అడుగుతున్నాను. కమర్షియల్ ఆదిత్య ఇంత వచ్చిందా ఈ సినిమా, అలా అట్లా ఇప్పుడు ఇంత ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ మనకి చెప్తుంది కదా. నాకు సెకండ్ వీకో థర్డ్ వీకో అశ్విని దత్ గారు అమ్మాయి స్వప్న దత్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు ఓడియన్లో. వెళ్ళే ముందు నాకు చెప్పారు, నేను టికెట్స్ చెప్పనా అంటే, లేదు మా మేనేజర్ చెప్పేశారు, ఊరికే నేను వెళ్తున్నానని చెప్దామని మీకు కాల్ చేశాను అన్నారు. అయితే నేను వెయిట్ చేస్తాను, మీరు చూడంగానే కాల్ చేయండి అన్నాను. వాళ్ళు సినిమాల్లో పుట్టి పెరిగిన పిల్లలు, కాబోయే ప్రొడ్యూసర్లు అన్నది అప్పటికే తెలుసు. సో న్యాచురల్గా ఒక సినిమాని వాళ్ళు ఎలా అసెస్ చేస్తారు, ఇది ఎంత హిట్ అయింది, షో అయ్యాక కాల్ రాలే. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, మధ్యలో నేనే చేశా. ఏమిటి వీళ్ళు అసలు వెళ్ళలేదా సినిమాకి, మొహమాట పడి మళ్ళీ ఏమైనా షెడ్యూల్ మారిందా, వాళ్ళకి ఏదైనా పని ఉండి ఫ్రెండ్స్ తోటి, లేకపోతే సినిమా నచ్చలేదా, 2 ఆప్షన్. అంతే కదా. వెళ్ళేటప్పుడు అసలు నాకు తెలియకుండానే ఫోన్ చేసి మరీ వెళ్తున్నాం అని చెప్పిన వాళ్ళు చేశాక ఏదో చెప్పాలి కదా. సో బాగాలేదని చెప్పలేక మొహమాట పడి అనుకుంటున్నా. నేను చేశాను, ఒక 2 గంటల తర్వాత చేస్తే కానీ కాల్ యూ బ్యాక్ అని పెట్టేశారు. ఏదైనా మీటింగ్లో ఉన్నారు. మళ్ళీ ఇంకో గంట రాత్రి 9:30 10 ఎంతో అయింది. ఇంకా పడుకునే ముందు ఫోన్ వచ్చింది. తీసి ఏంటండి అంటే, ఇప్పటిదాకా ఏడుస్తూ ఉన్నాను మీ క్లైమాక్స్కి. వాట్ ఏ ఫిల్మ్ అని. అండ్ మీరు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు, మీరు ఏడుస్తారని నేను అసలు అనుకోలేదన్న. అంత వండర్ఫుల్ సినిమా, అసలు సచ్ ఏ హార్ట్ టచింగ్ ఫిల్మ్. నేను అందులో ఉండిపోయాను నేను, అందుకే మీకు కాల్ చేయబుద్ది కాలే. ఇది ఇంత పెద్ద పొగడతా కాదు, వాళ్ళు అనేది నిజం. ఒక సినిమా చూసిన తర్వాత దాన్ని ముందు వెంటనే ఎక్స్ప్లోర్ చేయకూడదు. అది ఇచ్చిన అనుభూతిని మనం ఆస్వాదించాలి. అప్పుడే మనం అది బయటికి కూడా కరెక్ట్గా చెప్పగలం. చిరంజీవి గారు 175 రోజుల ఫంక్షన్కి వచ్చి ఆయన ఇచ్చిన ప్రశంస జీవితంలో మర్చిపోయాను. ఏమన్నారు? ఇలా చూడగానే నీ గురించి చెప్పడానికి వచ్చాను డార్లింగ్ అని. ఆయన అసలు అంటే అంత పెద్ద ఆయన
అసలు ఆయన మామూలుగా జనరల్లీ అప్పటికి న్యాచురల్లీ ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఆల్రెడీ ఎంఎస్ రాజు గారు వాళ్ళ ఫ్యామిలీకి చిరంజీవి గారు అవును. బాగా క్లోజ్. వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడే ఈయన యాక్ట్ చేశారు. సో న్యాచురల్గా ఆ రిలేషన్ ఉంది. సో ఆయన నా కోసం వచ్చానని చెప్పాల్సిన అవసరమే లేదు. నేను ఆయనకి వితౌట్ మనసంతా నువ్వే నా 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 పరిచయం ఆయనతో. ఆయన సినిమాకి అసోసియేట్ డైరెక్టరే కదా, అంతే. నా బావగారు స్థాయి. బాగున్నారు. బావగారు బాగున్నారు. కానీ ఆయన అసలు ఇలా ఎంత ఆ స్టేజ్ మీద కూడా ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడాను. నేను ఆదిత్య కోసమే వచ్చాను, అతను బ్లెస్ చేయడానికి వచ్చానని చెప్తుంటే అసలు గూస్ బంప్స్. సో దట్ వాజ్ నాకు అలా ఇండస్ట్రీ నుంచే బాగా అప్రిషియేషన్స్ వచ్చాయి. ఎంఎస్ రాజు గారు నాతో లెక్కలు ఎప్పుడు చెప్పారు. ఆయన అన్ని లెక్కలు ముందు చెప్పారు, అవి నిజమయ్యాయి. మేము బీ సెలబ్రేటెడ్ అలాట్. అంటే ఒకటి నేను మిస్ అయింది ఏంటంటే, మా ఇంట్లో అప్పటికి నేను శ్రీరామ్ షూటింగ్ చేస్తున్నాను. సడన్గా సుల్తాన్ బజార్లో షూటింగ్ చేస్తూ ఉండగా గబుక్కొని అప్పుడు తెలిసింది మనసంతా నువ్వే 100 రోజు ఇంకా ఆడుతూ ఉండింది. ఫంక్షన్ లేదు, ఏం లేదు కదా. ఇంకా ఆడవేం సార్, 250 రోజులు పైన ఆడితే. అదేనా 100 రోజుకి ఇంకా ఆడుతూ ఉండింది. మేము సడన్గా రియలైజ్ ఉదయ్ వాళ్ళ మేనేజర్ ఎవరో వచ్చి ఇవాళ కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేయాలని, ఎందుకు షూటింగ్ మంచి హెక్టిక్ షూటింగ్లో ఉన్నాం శ్రీరామ్. 100 రోజు అండి. 100 రోజు ఏంటి అసలు, అరే ఫంక్షన్ లేదు ఏమి లేదు అని చెప్పి గబుక్కుని మా బ్రదర్స్కి మా ఫ్రెండ్స్కి అందరికి ఫోన్ చేసి మన ఇంటి టెర్రస్ మీద అరేంజ్ అయ్యింది. సీతారాం శాస్త్రి గారి ఫ్యామిలీకి ఫోన్ చేసి మన శ్రీరామ్ యూనిట్లో ఉన్న అనిత హీరోయిన్ అందరికీ చెప్పి, రేమసేన్ పాపం అవుట్ ఆఫ్ స్టేషన్. సరే ఉదయ్ అలాగే ఉన్నాడు, అనితని సరదాగా గెస్ట్గా రమ్మని శాస్త్రి గారిని, పర్చూర్ బ్రదర్స్ని అందరినీ పిలిచి ఎంఎస్ రాజు గారిని పిలిచాను. అంత షార్ట్ నోటీస్లో హీ కుడెంట్ మేక్ ఇట్. అంటే ఆయనకి నేనే ప్లాన్ లేదు, షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేలోపు అరేంజ్ చేశాను మొత్తం గెట్ టుగెదర్ 150 మంది దాకా. అలా అది మిస్ అయ్యాము అంతే తప్ప, అదర్వైజ్ వీ హ్యాడ్ ఎనఫ్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ దిస్ సక్సెస్. అండ్ ఈ సినిమా సక్సెస్ని అంటే జనాలు ఎలా తీసుకున్నారో చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. అది నాకు ప్లేస్ సరిగ్గా గుర్తులేదు, విజయవాడ వైజాగ్ నాకు తెలియదు. మీరు ఉదయ్ కిరణ్ గారు ఒక హోటల్లో ఉంటే ఆ హోటల్ స్టాఫ్ కానీ, పోలీసులు కానీ, మీరు పెట్టుకున్న మనుషులు కానీ ఎవ్వరు ఆ జనాల్ని ఆపలేక వైజాగ్లోనే ఉదయ్ కిరణ్ దాచిపెట్టేయాల్సి వచ్చిందంట. దాచి కిచెన్లో నుంచి మారుతి కారు, మా పెద్దనాన్న గారు మారుతి కారులో బ్యాక్ సీట్లో పడుకోమని నేను డ్రైవ్ చేసి తీసుకెళ్తే స్టిల్ ఆ కార్ని చేసి ఎవరికి అలా డైరెక్ట్గా తాజ్ హోటల్లోకి తీసుకెళ్ళి, బాబు నువ్వు ఇక్కడ ఉండు నాయన, ఆ హోటల్ ఇంకా సెంటిమెంట్ అని చెప్పి అక్కడ వద్దు మనం, ఎందుకంటే రోడ్డు మొత్తం జనసంద్రం. ఎంతమంది వచ్చేస్తారు ఆ రోజు? 1,00,000 మంది ఉంటారు ఈజీ. జస్ట్ ఉదయ్ కిరణ్ అక్కడ ఉన్నారని తెలిసి, ఉదయ్ కిరణ్ అక్కడ దిగాడని తెలిసి. లయన్ కింగ్ క్లైమాక్స్ చూసారా? బాహుబలిలో కూడా ఉంటుంది. అవును. అలా నడిచొస్తే అలాగ క్రేన్ అప్ చేస్తే ఈడే మన యువరాజు అని చెయ్యెత్తుతుంది, మొత్తం కింద జన సందోహం. అలా నేను మా కెమెరామ్యాన్ శివ, ఆయన తర్వాత ఇప్పుడు తమిళ్లో పెద్ద డైరెక్టర్ అయ్యాడు, మేము ఉదయ్ కిరణ్ని తీసుకొచ్చి క్రౌడ్కి అలా చీటప్ చేయించాం చెయ్యెత్తి. కింద 1,00,000 మంది. గూస్ బంప్స్ వస్తున్నాయి సార్ మీరు చెప్తుంటే. కలరా చూసాం. సార్ లైక్ ఉదయ్ కిరణ్ అది అసలు అతను అంటే నాకే అనిపిస్తుంది, అతను అన్ని దశలు చూసాడు, ఒక పరిపూర్ణమైన లైఫ్ చూసాడు. ఎవరెస్ట్ శిఖరం అంత లైఫ్ చూసాడు చాలా తక్కువ టైంలో. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కదా ఒక ఆర్టిస్ట్కి, ఇంకా అంతకంటే ఏముంటుంది. అంత కన్సిస్టెంట్ సక్సెస్ అసలు నాకు తెలిసి ఈ జనరేషన్లో మరీ కష్టం. అవును, అంతమంది ఆడితే ఒకటి యావరేజ్ అయ్యి మళ్ళీ ఒక హిట్ పడే వరకు ఎంగేజ్ చేస్తూ ఫ్యాన్స్ని, చాలా కష్టం అసలు ఆర్టిస్టుల లైఫ్. తనకు బాగా వచ్చింది అది. అంతమందిని అక్కడ చూసి ఆ సందర్భంలో మీతో ఆయన అన్న మాట కానీ, ఆయన టెన్షన్ తరుముతో ఉంటే లోపలికి వచ్చేసి ఫోటోలు కావాలని, ముద్దు పెట్టుకోవాలని, హగ్ చేసుకోవాలని, అందులో ఆడ మగ చిన్న పెద్ద మొత్తం ఉన్నారు. అది ఒక పొలిటీషియన్ సభ కంటే ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళ నుంచి తప్పించుకుని గబ్బా వాళ్ళ అసిస్టెంట్లకేమో మీరు లగేజ్ సర్దండి, మేము ఉదయ్ కిరణ్ని తీసుకెళ్ళిపోతాము. మళ్ళీ మన ప్రొడక్షన్ కార్ ఫ్రంట్ సైడ్లు ఇరుక్కుపోయాయి జనంలో. మన యూనిట్ బూరుపల్లి శివరామకృష్ణ గారు ప్రొడ్యూసర్ శ్రీరామ్కి. సో మా పెద్దనాన్నగారి కారు నేను లోకల్గా వైజాగ్లో తిరగటానికి ఆయన ఇచ్చారు మారుతి. అదైతే ఎవరికి తెలియదు, మారుతిలో ఉదయ్ కిరణ్ వెళ్తాడన్నది ఎవరు గెస్ట్ చేయరు కాబట్టి దాని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి కిచెన్లోంచి బయటికి తీసుకెళ్ళి అద్దాలు పగలగొట్టే రేంజ్కి జనం వెంటబడి
ఫైనల్గా ఒక చేజ్ లాగా చేసి నేను తాజ్లో పెట్టాను అతను. ఆ తర్వాత నాకు ఆ తాజ్లోకి వెళ్ళిన తర్వాత జగదాంబ థియేటర్ బయట షూటింగ్ ఉమ్, కర్తవ్యం అవి చేసిన ఒక మంచి లొకేషన్ కదా వైజాగ్ అంటే జగదాంబ సార్, సెంటర్. అక్కడ కరెక్ట్. ఇతనేమో ఒక మంచి సీక్వెన్స్ అనుకున్నాను. అనితకి ఇతనికి మధ్యలో ఒక టెన్స్ మూమెంట్, ఆశీష్ విద్యార్థి ఉదయకరణ అనిత. జగదాంబ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నేను చిన్నప్పుడు తిరిగిన ఊరు అంతా ఖచ్చితంగా ఫ్రేమ్ హ్యాపీగా పర్మిషన్లు పెట్టుకొని ఫ్రేమ్ పెట్టాలనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తుంది. కెమెరా పార్క్లు విడివిడిగా పట్టుకుని పరిగెత్తాం. ఎక్కడ దాకా వెళ్ళాం, భీమిలీ సైడ్. ఉమ్, ఆ జనాన్ని కంట్రోల్ చేయలేక పోలీస్ ప్రొటెక్షన్ పనికి రాలేదు. రోప్స్ పెడతాం అవుట్డోర్ అవును. షూటింగ్, జనం అది దాటకుండా ఉండటానికి అవి పనికి రాలేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు ఏ కారు ఎక్కారో తెలీదు. సార్, కెమెరా పీసులు కెమెరా కాస్ట్లీయెస్ట్ ఎక్విప్మెంట్, లెన్స్లు దొరికినట్టు జేబుల్లో వేసుకుని చేతుల్లో పట్టుకుని పరిగెత్తాము. అసలు కకావికలం. ఆ రోజు షూటింగ్ మళ్ళీ సీన్ మార్చి ఉమ్, వేరే లొకేషన్లో ఇంకో సీన్ ఏదో చేసి మళ్ళీ నెక్స్ట్ డే దీనికి మ్యాచింగ్ ఇంకో లొకేషన్ ఎక్కడో పట్టుకొని క్రౌడ్ లేకుండా ఇంక రోజు ఇంక వైజాగ్లో అవుట్డోర్ తనతో చేయలేను అని డిసైడ్ అయ్యి ఉమ్, హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి స్టూడియోల్లోనూ ఇళ్లలోనూ మొత్తం మార్చుకోవాల్సి వచ్చింది. లొకేషన్స్లో చేసుకున్నాం. సుల్తాన్ బజార్లో మన వాళ్ళు బాగా కోఆపరేట్. అప్పటికి మనకి సుల్తాన్ బజార్ బాగా సార్, రెగ్యులర్ లొకేషన్. సార్, మనసంతా నువ్వే ఇంత పెద్ద సక్సెస్ తర్వాత ఓకే, ఉదయ్ కిరణ్ గారి క్రేజు ఇవన్నీ ఓకే. బట్ నాకు తెలిసినంత వరకు చాలా పెద్ద పెద్ద హీరోలతో మీకు ఆఫర్ వచ్చింది. పేర్లు కూడా చెప్తాను, కరెక్ట్ కాదు, బట్ ఇవి విన్నాను నేను. చిరంజీవి గారు కథ రాసుకోమన్నారు, మహేష్ బాబు గారి ఆఫర్ ఉంది, అండ్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ నాకు తెలియదు, బట్ అవి కూడా మీటింగ్స్ అయినాయి అని చెప్పి చాలామంది చెప్పారు. ఇంతమంది స్టార్ హీరోల డేట్స్ మీద అంటే వాళ్ళందరూ మీరు మంచి కథతో అప్రోచ్ అయితే డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ మళ్ళీ ఉదయ్ కిరణ్తోనే ఎందుకు సినిమా తీశారు? అది నా చాయిస్ కాదు. అప్పుడు ఎంఎస్ రాజు గారు నీ స్నేహం ఏదో కొంచెం డిలే అయింది. ఉమ్, బూరుపల్లి శివరామకృష్ణ గారు డబ్బింగ్ అప్పుడే నాకు అడ్వాన్స్ ఇచ్చున్నారు. ఉమ్, మనసంతనవే డబ్బింగ్ అప్పుడు నేను ఆ బ్యానర్లో ప్రేమంటే ఇద్దరు చేశాను అసోసియేట్గా. ఉమ్, చిత్తూరు సీన్ గారు అని ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్. ఆయన ఆ సినిమా నేను చేయటానికి రీజను. ఉమ్, ఆయన మంచి ఫ్రెండు. నాతోటి ప్రేమంటే ఇద్దరు అప్పుడు ఆయనతో మేము ఇద్దరమే లొకేషన్ స్కౌటింగ్కి అన్నిటికి వెళ్ళేవాళ్ళము. సో ఆయన డబ్బింగ్ అప్పుడే అడ్వాన్స్ ఇప్పించి బూరుపల్లి గారితో ఆ తర్వాత మనసంతా నువ్వే హిట్ అయ్యాక కూడా సెకండ్ సినిమా మాకే చేయాలని ఉమ్. వాళ్ళు తమిళ్ రీమేక్ రైట్స్ ఆల్రెడీ కొనుక్కున్నారు. దిల్ అవును. వేరే డైరెక్టర్లు అందరినీ పరిశీలిస్తూ ఉన్నారు. ఉమ్, ఎప్పుడైతే మనసంతా నువ్వే హిట్ అయిందో ఉదయ్కి నాతో మోర్ కంఫర్టబుల్. ఉమ్, నాకు నాకు తమిళ్ బాగొచ్చు. అండ్ దానికి కొన్ని నెలల ముందు మా డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఆ దిల్ సీడీ ఉదయ్ సునీల్ మా ఇంటికే వచ్చి నాతోనే ట్రాన్స్లేట్ చేయించుకున్నారు. ఓకే. నాకు తమిళ్ వచ్చు కాబట్టి, రాయటం చదవటం వచ్చు. నేను తమిళ సినిమాలకు పనిచేస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతుండే. సో అంత క్లోజు. ఆ తర్వాత ఇంకా కాంబినేషన్ ఇంకేం కావాలి ఆల్రెడీ. సో ఉదయ్, ఆర్పి పట్నాయక్, బూరుపల్లి శివరామకృష్ణ గారు తమిళ్ రీమేక్ ఇవన్నీ ఫిక్స్. డైరెక్టర్ లేడు. ఎంఎస్ రాజు గారు ఆఫీస్లో మీటింగ్ పెట్టారు. ఉమ్, నేను చెప్తున్నాను నా కోసం అంటే వేరే డైరెక్టర్ అయితే మళ్ళీ ఆయన షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు డేట్లు నాకు ఎంఎస్ రాజు గారికి ఉన్న రిలేషన్ మీద ఆయన 2 రోజులు అడిగితే నేను ఇవ్వగలను, 15 రోజులు అడిగితే ఇవ్వగలను. మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మీరిద్దరు అప్పటికే కొట్టుకొని తిట్టుకొని భార్య భర్తలు అయిపోయినట్టున్నారు. అది ఎప్పుడు ఉంటుంది. ఆయన నాకు ఇవాళకి ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఐ లవ్ హిమ్ యాజ్ అ ప్రొడ్యూసర్. అంత ప్రేమ సినిమా మీద నాకు నేను చూసిన ప్రొడ్యూసర్స్లో రామానాయుడు గారి తర్వాత ఈయనే చూసా, సురేష్ బాబుని చూశాను. అంటే వాళ్ళు ఇంకా సినిమా తప్ప వేరే యావలేని వాళ్ళు. అందుకని అలాంటప్పుడు కొంతమందికి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇరిటేటింగ్గా ఉంటుంది. కానీ నేను ఐ యూస్ టు ఎంజాయ్. నాకు అసలు అలాంటిది ఏం లేదు. నాకు యాజ్ లాంగ్ యాజ్ ద కంట్రిబ్యూషన్ ఈజ్ రైట్ ఫిట్టింగ్ ఇన్ టు మై వర్క్ నేను తీసుకుంటా. లేదంటే ఎలా చెప్పాలో కూడా నాకు ఐడియా ఉంటుంది. అందుకని నాకు ఆ బాధ లేకుండా ఫస్ట్ నుంచి. ఆయనకి నేనంటే ఇష్టం, నాకు ఆయన అంటే ఇష్టం. మా ఫ్యామిలీస్గా కూడా బాగా క్లోజ్ అయిపోయాము. సో న్యాచురల్లీ ఆయన నువ్వు చేస్తే బెటర్ అని చెప్పి ఆయన ప్రెషర్ చేశారు. చేస్తే వెంటనే సరే ఎలాగో ఒక క్విక్ రీమేక్. నాకేంటంటే ఇంకా మనసంతా తర్వాత అందరు లవ్ స్టోరీలు చేద్దామంటారు మళ్ళీ ఉదయ్ కాంబినేషన్లో. ఇదైతే ఒక డిఫరెంట్ యాక్షన్ జానర్. సో నేను ఐ కెన్
కీప్ మనసంతా నువ్వే ఇన్ రెస్పెక్టబుల్ ప్లేస్ బై నాట్ డూయింగ్ అనదర్ లవ్ స్టోరీ. సార్ బట్ శ్రీరామ్ విషయానికి వస్తే కూడా సినిమా చాలా బాగుంటుంది. బట్ రావాల్సినంత సక్సెస్ ఆ రేంజ్ సక్సెస్ రాలేదేమో శ్రీరామ్ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు మనసంతా నువ్వేగా ఎక్స్పెక్టేషన్ లేదు. శ్రీరామ్కి మనసంతా నువ్వే ఉంది. పైగా మిస్టేక్ ఏంటంటే నేను చెప్తూనే ఉన్నాను, మొహబ్బతే లాగా వాల్ పోస్టర్ లేకండి, ఇది ఒక యాక్షన్ సినిమా అని ముందు చెప్దాము. ఉదయ్ కిరణ్ని వాళ్ళు ఆడియన్స్ ప్రేమించిన విధానం చూస్తే నాకు భయం వేసేది. శ్రీరామ్లో అతన్ని యాక్సెప్ట్ చేయరా. ఇప్పుడు ఒక్కొక్క హీరో మాస్ ఇమేజ్ ఉంటే విలన్ని కొడితే, పరచూరి వెంకటేశ్వర గారు చెప్పారు, విలన్ని కొడితే కొట్టు అదోని అన్నట్టు ఉండాలి. ఒక్కొక్క హీరోకి మంచి క్లాస్ ఇమేజ్ ఉన్నప్పుడు విలన్ని కొడుతుంటే అయ్యో పాపం కొట్టగా దెబ్బ తగులుతుంది నీకు అన్నట్టు. అప్పుడు ఉదయ్ కిరణ్ పరిస్థితి అదని. సో ఇతన్ని రైట్ ఫ్రమ్ టీజర్ నుంచి శ్రీరామ్ ఒక యాక్షన్ సినిమా, అందుకే దిల్ టైటిల్ వద్దన్నాను. తమిళ్లో వర్కౌట్ అయింది కానీ తెలుగులో దిల్ టైటిల్ వదిలేయండి దిల్ రాజు గారికి, వినాయక్ గారి సినిమాకి. వాళ్ళ ఫస్ట్ ప్రొడక్షన్. సో ఆ టైటిల్ ఇచ్చేసాము, ఎందుకంటే నేను ఖచ్చితంగా పెట్టనని చెప్పాను. ఇది పక్కా యాక్షన్ సినిమా, అందుకని కొంచెం ఫెరోషియస్గా ఉండాలి. సో హీరో క్యారెక్టర్ పేరే పెట్టేద్దాం శ్రీరామ్ అని. ఇది ఒక యాక్షన్ ఫిల్మ్ కింద దీన్ని పబ్లిక్లో పొజిషన్ చేద్దామని నేను, ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్ తోటే వస్తారు, అది లైక్ చేసే వాళ్ళు వస్తారు. థియేటర్కి వాళ్ళే పెద్ద హిట్ అయ్యి ఉండే, ఆయన వినలే మీకు ఏం తెలియదు అన్నాడు ఆయన. అని అచ్చు మొహబ్బతే లాంటి పోస్టర్లు, ఫస్ట్ పోస్టర్లు ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. 24 షీటు మంచిగా మొహబ్బతే లాగా ఆకులు పడుతూ వైలిన్ వాయిస్తున్న షారుఖ్ ఖాన్ ప్లేస్లో ఉదయ్ కిరణ్ ఆ డిజైన్ చేసి ఇది కాదురా సినిమా తీసింది, అది కాదు. నేనే డిసప్పాయింట్ అయిపోయానంటే సినిమా అని ఎడిటింగ్ రూమ్లో సినిమాకి పోస్టర్కి అంత గ్యాప్ ఉంటే. అండ్ రెండో మిస్టేక్ ఆయన ఏం చేశారంటే, ఆయన థియేటర్లు నాకు ఫస్ట్ వీక్ కలెక్షన్లు చాలు, సెకండ్ వీక్ నుంచి థియేటర్లు షిఫ్ట్ చేసేసుకోమని లెటర్ ఇచ్చేసారు ఆల్ మేజర్ సెంటర్స్. అదేంటండి మనం కొంచెం పబ్లిసిటీ చేద్దాం. అండ్ అన్నింటికంటే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇదే చాలామందికి లెసన్ కూడా. మనసంతా నువ్వే ఎంఎస్ రాజు గారు ఆ సినిమా హిట్ కోసం ఆయన దాన్ని ఓన్ చేసుకుని ఆయనే ట్రావెల్ చేసి దాన్ని హిట్ తాలూకు ఫలితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశారు ఆయన, ఆ రిజల్ట్ని. సో ఆయన మోర్ సక్సెస్ఫుల్. బూరుగుపల్లి శివరామకృష్ణ గారికి వచ్చేసరికి మనసంతా నువ్వే కాంబినేషన్ మీద టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది. ఓకే, సినిమా రిలీజ్కి ముందే ఆయన హీ వాజ్ ఇన్ టు ప్రాఫిట్స్, హ్యూజ్ ప్రాఫిట్స్ ఆయన జీవితంలో. సినిమా తీసాక కూడా రాని ప్రాఫిట్స్ రిలీజ్ ముందు వచ్చేసింది. నేను ఉదయం వెళ్ళి మనం అసలు పబ్లిసిటీ సరిగ్గా చెయ్యట్లేదు, కొంచెం ప్రమోషన్ చేద్దాం, ఎక్కడైనా ఒక ఈవెంట్ చేయటమో టూర్ చేయటమో ఏదైనా చేద్దామంటే ఆయన ఏమన్నాడంటే, నాకు రావాల్సిన ప్రాఫిట్ వచ్చేసింది, ఇప్పుడు నుంచి నేను ప్రమోషన్కి ఖర్చు పెడితే నా లాభం తగ్గుతూ వస్తుంది తప్ప నాకేం లాభం రాలేదు. ఆ సినిమాని హిట్ చేసి ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉన్న ఎంఎస్ రాజు గారికి ఆల్రెడీ రిలీజ్ అయ్యి ప్రేక్షకుడి దగ్గరికి రాకుండానే లాభంలో పడిన బూరుగుపల్లి గారికి డిఫరెన్స్ అదే. శ్రీరామ్కి మనసంతా నువ్వేకి డిఫరెన్స్. నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే చాలా చిన్న వయసు సార్, అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. చాలాసార్లు అనుకున్నాం శ్రీరామ్ సినిమా చాలా బాగుంటుంది, బట్ తర్వాత టీవీలో చూసిన వాళ్ళందరూ నాకు వివి వినాయక్ గారు చెప్పారు, శ్రీరామ్ నాకు చాలా ఇష్టం మీ సినిమాల్లో అంటారు. అవును సార్, ఇప్పుడు దాకా మనం మీ సినిమాల గురించి అంటే ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఉదయ్ కిరణ్ గారి గురించి మాట్లాడుకున్నాం. ఉదయ్ కిరణ్ గారు చనిపోయారు అనే విషయం మీద ఇప్పటికే మీరు చాలా దగ్గర చాలా విషయాలు మాట్లాడినారు, చాలాసార్లు చర్చ జరిగింది. బట్ నాకు మీ పెయిన్ కావాలి సార్, ఎందుకంటే నాకు ఆ బ్యాక్డ్రాప్లో ఏం జరిగింది ఇవన్నీ ఆ థీరీలంతా నాకు వద్దు. కానీ ఉదయ్ కిరణ్ గారితో ఒక అద్భుతమైన జర్నీ ఉన్న వ్యక్తి మీరు. ఆ పెయిన్ ఎలా భరించారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు? బేసిక్గా నాకు పెయిన్ కంటే కోపం ఎక్కువ. కోపం ఈ పర్టికులర్ డెసిషన్కి అతని మీద, ఎందుకంటే నేను ఐ హేట్ సూసైడల్ టెండెన్సీస్. నాకు అది ఎవరు ఎంత దీనమైన స్థితిలో ఉన్నా ఏదైనా సరే మన జీవితం కంటే ఏది గొప్పది కాదు. మన ఆస్పిరేషన్ అయినా, మన డ్రీమ్ అయినా, మన కెరీర్ అయినా, ఏదైనా మన జీవితంలో ఒక భాగమే. మన జీవితాన్ని మనం ప్రేమించకపోతే మనం వేరే ఏది చేయలేము. ఉదయ్ కిరణ్ తను పడిన కష్టానికి, అతనికి వచ్చిన సక్సెస్కి, అతను చూసిన జీవితానికి అతని లైఫ్తో ప్రేమలో పడతాడని నేను అనుకున్నప్పుడు పడలేదని కోపం నాకు. అతను పడాలి, ఎందుకంటే అతన్ని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకొని ఏ ప్రెషరు, ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అతని లైఫ్ నుంచి వేరు చేయగలుగుతుంది అతను చూసిన సక్సెస్ కంటే.
ఇప్పుడు ఎంతమంది హీరోలు ఒక కెరీర్లో ఒక చిన్న అప్పు వచ్చినప్పుడు హ్యాపీగా ఉండి ఫ్యాన్స్ని మంచిగా ఎంగేజ్ చేసుకుంటూ మళ్ళీ డౌన్ వచ్చినప్పుడు టక్కన ఒక టెలివిజన్ షో అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు, మీలో ఎవరు కోటీశ్వరుడు చేసి, నాగార్జున గారు లాంటి వాళ్ళు బిగ్ బాస్ చేసి మన కళ్ళ ముందు మన సీనియర్లు మనకి ఇంత మంచి దారి చూపిస్తున్నారు కదా, హౌ టు బీ ఇన్ పబ్లిక్ వితౌట్ డ్యామేజింగ్ అవర్ ఇమేజ్. సార్ అలాంటప్పుడు మనకి ఈ ఈ ఏజ్లో కుర్రాడికి ఏంటి ఇప్పుడు సూసైడ్ చేసుకోవటం అన్నది, నేను ఐ హేట్ హిమ్ ఫర్ ఎవర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఫర్ ఓన్లీ దిస్ యాక్ట్. ఇంత బ్యూటిఫుల్ జర్నీ ఉన్న మా అందరినీ వదిలేసి ఇలా ఇలా చిటికేసే ఒక కథ రాసుకుని సినిమా తీయగలిగిన ఒక హీరో బలవన్ మరణం చేసుకోవటం, అతను ఒక యాక్సిడెంటో ఒక డిసీజో అలా ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ షాక్ అయితే నేను లైఫ్ లాంగ్ ఏడ్చేవాను అతని గురించి. అరే పాపం ఇలా జరిగింది అనే ఒక సింపతి ఉండే, ఇప్పుడు లేదు నాకు. ఎందుకంటే అతను అది చేయకూడని పని చేశాడు అండ్ ఒక రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. ఎవడైనా ఒక నాన్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి నేను హీరో అవుతానని కలలుగానే ఒక టాలెంటెడ్ కుర్రాడు అతనికి ఉదయకిరణ్ని తొక్కిన